ఈ చిత్రంలోని పాత్రలన్నీ కల్పితాలు. బ్రతికున్న వారిని గాని చనిపోయిన వారిని గాని పోలి ఉంటే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే. నాకు సమ్మర్ హాలిడేస్ అంటే ఏంటో తెలియదు. ప్రతి సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ అవ్వగానే నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవ్వడానికి మా పేరెంట్స్ సమ్మర్ క్లాసెస్లో జాయిన్ చేసేసేవాళ్ళు. ఆ క్లాసెస్ అవ్వగానే మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయేది. ఇలా సంవత్సరం తర్వాత సంవత్సరం వెళ్ళిపోయి సడన్గా చూస్తే నా ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది. శాట్, టోఫెల్స్ కూడా రాసేసాను. అమెరికాలో అండర్ గ్రాడ్ అడ్మిషన్కి వెయిట్ చేయడం తప్ప వేరే పని లేదు. నా లైఫ్లో ఫస్ట్ సమ్మర్ టోటలీ ఫ్రీగా ఉన్నాను. చదవడానికి ఏమీ లేదు, ప్రిపేర్ అవ్వడానికి అస్సలు ఏమీ లేదు. కానీ మా కజిన్ అరుణ్ అమెరికాలో ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్ ఫినిష్ చేసుకుని హాలిడేస్కి ఇండియా వచ్చి నన్ను ఖాళీగా ఉండకుండా చేశాడు. ఒరే రవి, అరుణ్ వాళ్ళు వచ్చే టైం అయింది, లేచి రెడీ అవ్వు. ఏమండి చూసారా మందలుగా ఎలా వస్తున్నారో? బాబు గారు కొంచెం ముందే ఇంటికి వస్తే అందరం కలిసే వెళ్లే వాళ్ళంగా ఎయిర్పోర్ట్ కి. లేదన్నయ్య, నిజామాబాద్ లో బయలుదేరేసరికి లేట్ అయింది, అందుకే డైరెక్ట్ గా వెళ్ళిపోయాం. అరుణ్, మాయా నువ్వు అమెరికా వెళ్లి బాగా రంగొచ్చావురా. ఏంటి అక్కడ తెల్లోళ్లతో బాగా పూసుకు తిరుగుతున్నావా? అబ్బే అదేం లేదు మాయా. హాయ్ రా. హాయ్. రండి లోపలికి వెళ్దాం. రావదినా ఎవరన్నా స్నానాలు చేయాలనుకుంటే వేడి నీళ్ళు కూడా రెడీ. 6 ఏళ్లుగా అద్దె పెంచిన పెద్ద మనిషి. ఏంటి గెస్ట్లా? మా చెల్లెలు, మా బావగారు, వాళ్ళ అబ్బాయి అరుణ్ అమెరికా నుంచి వచ్చాడు. ఎన్ని రోజులు ఉంటారేంటి? అబ్బాయి రోజులు కాదండి, కాసేపట్లో వెళ్ళిపోతారు. వీళ్ళది నిజామాబాద్. వాళ్ళ అబ్బాయిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వచ్చారు. స్నానాలు గినాలు ఏమైనా చేస్తారా? అబ్బాయి లేదండి, భోంచేసి వెళ్ళిపోతారు. పొద్దు నుంచి మసాలా వాసన పైకి ఎగతంతోంది. ఏం వండారో ఏమిటో. ఇదిగో మీ వాళ్ళని టాయిలెట్ కి ఎక్కువ సార్లు వెళ్ళకుండా చూసుకోండి. చిన్న పనికి అయితే ఓ మగ్గు నీళ్ళతో సర్దుకోమని చెప్పండి. అదే పెద్ద పని అనుకో, వాళ్ళు ఊరిలే దారిలో ఏదో చేసి చావమనండి. చిచి కర్మ కర్మ. అగరబత్తులు తేనుకొద్దునా? మా ఓనర్ గారు నీ సువాసన వస్తుందేమోనని చెక్ చేయడానికి పైన కిటికీకి ముక్కు వేలాడి తీసుకుని కూర్చుంటాడు. అరుణ్కి ఇష్టమని మటన్ ఫ్రై చేశాను వదినా. ఆ ఓనర్ ఏంటి బాబు టాయిలెట్ కి ఎవరైనా సలహాలు కూడా చెప్తున్నాడు. ఆవిడొక పెద్ద కార్టూన్ క్యారెక్టర్. 10 ఏళ్ల నుంచి పడుతున్నా వాడితో. వాడి టార్చర్ తట్టుకోలేక ఆ పక్క పోర్షన్ వాళ్ళు అడ్వాన్స్ వదులుకుని మరీ పారిపోయారు. 6 నెలల నుంచి ఖాళీగా పడుంది ఆ ఇల్లు. వేరే ఎక్కడికైనా మారకపోయారా అన్నయ్య? ఇది అన్నింటికి దగ్గరమ్మా. పైగా ఈ రెంట్కి సిటీలో ఏమీ రాదు. బోయికలన్నీ ఈ గిన్నెలు వేయండి. రండి రండి. ఒరే అరుణ్, నెక్స్ట్ ఇయర్ నుంచి నీకు అమెరికాలో ఈ ముగ్గురు ఫుల్ కంపెనీ. ఒరే మీరు కూడా ప్లేట్స్ తెచ్చుకోండి. ఏంటమ్మా అడ్మిషన్ లెటర్స్ వచ్చేసినాయా? అదొక్కటే బావగారు బ్యాలెన్స్. శాటు టోఫెల్స్ లో వీళ్ళ ముగ్గురికి మంచి స్కోర్ వచ్చింది. అమెరికా వెళ్లక ముందే అమెరికా కల్చరు, పాలిటిక్స్, హిస్టరీ అన్ని చదివి పిండేశారు. అన్నీ తెలుసు అనుకుంటున్నారేమో వెధవలారా. మీకింకా కొన్ని విషయాలు తెలీదు. ఫ్లైట్ ఎక్కే లోపు మీకు అన్ని చెప్తాగా. ఈ అరుణ్ గారికి కూడా లాస్ట్ లో ఓ క్రాష్ కోర్స్ ఇచ్చాను. ఎరా బాగా ఉపయోగపడిందా? ఏంట్రా ఈ మధ్య ఇన్స్టాలో పోస్టులు ఏం పెట్టట్లేదు? ఫుల్ బిజీనా? 2 పార్ట్ టైం జాబ్లు, కాలేజు, అస్సలు టైం ఉండట్లేదురా. వీకెండ్స్ కూడా పని చేస్తున్నాను. మా నాన్న స్టూడెంట్ లోన్ కూడా నన్నే కట్టుకోమన్నాడు. అక్కడేంటి బ్రో, క్యాంపస్ అంతా ఫుల్ ఫిగర్సా? మామూలు ఫుల్ కాదురా, హౌస్ఫుల్. కానీ మనకు వర్కౌట్ అవ్వదురా. అక్కడ మనల్ని ఎవరు పట్టించుకోరు. అదేంట్రా, మన ఇండియన్స్ అంటే అక్కడ అమ్మాయిలు పడి చచ్చిపోతారని టాక్. ఎవరు చెప్పాడు నీకు? ముందేదో కాస్త బ్రౌన్ స్కిన్ కదా అని కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన దగ్గర మ్యాటర్ లేదని తెలిసిన తర్వాత దగ్గరికి కూడా రారు, మనల్ని రానివ్వరు. మన దగ్గర మ్యాటర్ లేకపోవడం ఏంట్రా? అకాడమిక్స్ లో మనం తోపులమే గానీ సోషల్ స్కిల్స్ లో జీరోలో. అమెరికాలో సోషల్ లైఫ్ లేకపోతే అది మన ఏజ్ వాళ్ళకి నరకంలా ఉంటుంది తెలుసా? అసలు నువ్వేం చెప్తున్నావురా? ఇందాక వీడు అడిగాడే అదే ఫిగర్స్ గురించి. అక్కడ ప్రతి ఒక్కడు ఒక దాన్ని వేసుకుని తిరుగుతూ ఉంటాడు. మనమేమో అన్ని బయటేసుకుని సొల్లు కారుస్తూ చూస్తూ ఉంటాం అంతే. ఏ ఫిగరు మనల్ని పట్టించుకోదురా. వాళ్ళక్కడ 13-14 ఏళ్లకే అన్ని మొదలెట్టేస్తారు. మనం ఆ టైంలో రోజుకి 18 గంటలు క్లాస్ రూమ్ లోనే దొబ్బించుకుంటాం. వాళ్ళు కాలేజ్కి వచ్చేసరికి ఒక్కొక్కరికి పోన్ స్టార్స్ కున్నంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
మనమేమో కాలేజ్కి ఎంటర్ అయ్యే టైంకి 99% అందరం వర్జిన్స్. మనం వర్జిన్ అని తెలిస్తే చాలు అదేదో పెద్ద జబ్బులాగా మనల్ని దూరం పెట్టేస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అమెరికాకి వర్జిన్ గా వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను రా. అసలు నువ్వు వర్జిన్ అని వాళ్ళకెలా తెలుసురా? Stop licking me like that. Why are you licking me? You are so white, like curd rice. Huh? I like curd rice very much. Huh? When curd rice finishing, I lick like that only. I like curd rice. Stop it. I'm not curd rice, okay? Where's the condom? Here, Well, open it. one second. One second. Where are you going? To get scissors. What? Wear it. Ready? Why did you wear it on your fingers? My uncle told me. Your uncle told you to wear it on your fingers? Yes, my uncle is very knowledgeable about these things. ఒరే అరుణ్, లైఫ్ లో సేఫ్టీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మావయ్య. వర్షంలో సేఫ్ గా ఉండాలంటే ఏం కావాలి? గొడుగు మావయ్య. వెరీ గుడ్. మరి బైక్ తోలేటప్పుడు సేఫ్ గా ఉండాలంటే? హెల్మెట్ పెట్టుకుంటాం మావయ్య. ఎక్సలెంట్. మరి స్విమ్మింగ్ చేసేటప్పుడు సేఫ్ గా ఉండాలంటే? లైఫ్ జాకెట్ వేసుకుంటాం. సూపర్. అలాగే సెక్స్ లో సేఫ్ గా ఉండాలంటే కాండోమ్ వాడాలిరా. ఓకే మావయ్య. ఇది ఎలా వేసుకోవాలంటే చాలా సింపుల్ రా. కాలికి సాక్స్ వేసుకున్నట్టే ఇలా. ఆ? 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 You know what? You and your uncle are both stupid. Wait a minute. Are you a virgin? Yes. Oh God. God. Alright, wear it. Not possible now. Not possible? Why? Some more time I want. What? అంతే. అది వెళ్ళి మన మ్యాటర్ లో వీక్ అని ఇంకొక అమ్మాయికి చెప్పింది. అది దాని బాయ్ ఫ్రెండ్ కి చెప్పింది. ఇంక ఈ న్యూస్ క్యాంపస్ అంతా స్ప్రెడ్ అయ్యి నాకు మామా మియా అని పేరు పెట్టేశారు. మామా మియానా? ఆ తర్వాత ఒక్క అమ్మాయి నాతో మాట్లాడితే ఒట్టు. రే, మీకు నా సిన్సియర్ అడ్వైజ్ రా. మీరు అమెరికా రావాలనుకుంటే నేను చెప్పింది ఫాలో అవ్వండి. అక్కడ అకాడమిక్స్ లో మనల్ని కొట్టేవాడు ఎవడూ లేడు. కానీ 24 గంటలు చదవలేం కదా. అక్కడ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడే మొత్తం అన్ని నేర్చుకుని ప్రాక్టీస్ చేసి రండి. రే, మీ నాన్న నీకు గ్యారంటీగా లొత్కోర్ అడ్వైస్ ఇచ్చి పంపుతాడు. అది మాత్రం ఫాలో అవ్వకు, కొంపలు మునుగుతాయి. అర్థమైందా? అరుణ్, మమ్మీ, పద నాన్న బయలుదేరదాం. బావగారు, మళ్ళీ వీడిని ఎయిర్పోర్ట్ లో దింపేటప్పుడు మాత్రం మీరు ఒక రోజు ముందే మా ఇంటికి రావాలి. తప్పకుండా అలాగే వస్తాం బాబు. అమ్మ వద్దులేండి, ఏదైనా చిన్న పని పెద్ద పని చేయాల్సి వస్తే ఇబ్బంది అవుతుంది. అబ్బే, వాడి మొహం, వాడి గురించి పట్టించుకోకండి. మీరు హ్యాపీగా రండి. నీళ్ళు ఎన్ని వాడారు ఏమిటో. ఏమిటి వాడేది? నీళ్ళు ఎప్పుడో కట్టేశా. ఆల్ ద బెస్ట్ రా. సరే బాబు గారు, ఉంటాను. బాయ్ బావగారు. అరుణ్ని పంపించండి. బై బ్రో. బై. ఫోన్ Bye. సరే అమ్మా. బై మోయ. ఉంటా. బై అత్తయ్య. ఓకేరా. మోయ బాయ్. బాయ్. బాగా వర్కౌట్ అయిందా? రే మామా మియా. బాయ్ బాయ్. రా. అమెరికా వెళ్తున్నామని ఫుల్ జోష్ లో ఉంటే మీ బావగాడేంట్రా గాలి మొత్తం తీసేశాడు. సెక్షువల్ నాలెడ్జ్ అంటాడు. ఇప్పటికి ఎలా నేర్చుకుంటారా? పైగా వాళ్ళకి పోర్న్ స్టార్స్ కున్నంత ఎక్స్పీరియన్స్ ఉంటుందంట. మనకెలా వస్తుందిరా అది? ఇంకా ఉండేది 2 నెలలు. ఈ 2 నెలల్లో మనకు అమ్మాయిలు ఎక్కడ దొరకాలి, దొరికినా మనం ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అరుణ్ గడ్ కన్ఫ్యూజ్ చేశాడు రా. అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకున్నాం గానీ ఈ యాంగిల్లో ఎప్పుడూ ఆలోచించలేదు. ఏం చేద్దాం? గుడ్ క్వశ్చన్. పేరుకి కో ఎడ్యుకేషన్ స్కూల్లో చదివినా నేను అమ్మాయిల్ని ఎప్పుడూ పెద్ద పట్టించుకోలేదు. క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ లాగే తప్ప వాళ్ళని వేరే విధంగా ఎప్పుడూ ఊహించలేదు. కానీ అరుణ్ గాడు వచ్చి మైండ్ మొత్తం పొల్యూట్ చేసేసరికి నేను ఆడవాళ్ళని చూసే పద్ధతే మారిపోయింది.
హలో, నువ్వు పంపించిన లొకేషన్కి బయలుదేరుతున్నారా? అక్కడికి కాదురా. మరెక్కడికి? స్వామి ఏంట్రా ఏదో ఇల్లు అన్నారు, మధ్యలో ఈ గుడి ప్రోగ్రామ్ ఏంటి? పెద్ద స్టెప్ కదరా, బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటుంది. ఏదో పనులకు కూడా బ్లెస్సింగ్స్ అవసరమా? అలాంటి వాటికే ఎక్కువ అవసరం. పద. ఎవడిచ్చాడు రా అడ్రస్ నీకు? గూగుల్ బాబాయ్ బ్రో. అరే మావా, నాకెందుకో కింద పైన షేక్ కంట్రోల్ అవుతుంది. చెయ్యి, లోపల చాలా పని ఉంటుంది. ఇక్కడ శేఖర్ గారంటే నేనే. మార్నింగ్ కాల్ చేశాను కదా, వంశీని. ఓ కూర్చోండి. ముగ్గురికైతే 6,000. ఆర్డర్ రిపీట్ చేస్తే మరో 6,000 ముందే కట్టాలి. సార్ మీకు గూగుల్ పే ఉందా? ఆ? నా దగ్గర క్యాష్ బ్యాక్ కూపన్ ఉంది. ఇదేమన్నా సూపర్ మార్కెట్ అనుకున్నారా? క్యాష్ క్యాష్ కావాలి. ఓకే సార్, క్యాష్ ఇస్తాం. కాండమ్స్ తెచ్చుకున్నారా? లేకపోతే ఒక్కొక్కటి 100. వద్దు సార్, తెచ్చుకున్నాం. అన్ని బాక్సులు తెచ్చావేంట్రా? ఒక్కో బాక్సులు ఎన్ని ఉంటాయి తెలుసా? తెలుసా అండి, ఒక్కో దాంట్లో 120 అండి, అన్ని కలిపితే 360 అండి. అంటే ఓ నెల రోజులు ముగ్గురు ఇక్కడే ఉండిపోదామని ఫిక్స్ అయ్యి వచ్చారా ఏంటి? అంటే హ్మ్? ఆ పూజా సామాగ్రి ఏంట్రా? చిన్నప్పటి నుంచి నేనే పని మొదలు పెట్టినా ముందు కొబ్బరికాయలు కొట్టి నిమ్మకాయలు తొక్కి ఎండు మిరపకాయలు కట్టడం నాకు అలవాటండి. దీన్ని కట్టుకుంటావు 2 మిరపకాయల్ని? అంటే సరే ఏదో ఒకటి ఎడవండి. ముగ్గురు కలిపి ఒకటే, తల ఒకటే. ముగ్గురికి కలిపి ఒకటే సార్. అయితే ఒకటి లోపలికి వెళ్ళండి. లేదు సార్, మేము ముగ్గురం కలిసే వెళ్తాం. మేము చిన్నప్పటి నుంచి అంతే, ఏది చేసినా కలిసే చేస్తాం. కలిసి చేయడానికి ఇదేం కంబైన్డ్ స్టడీస్ కాదు. ఇంతకీ క్యాష్ ఏది? ముందు క్యాండిడేట్ ని చూడాలి. ఏయ్ రండే. రవి, రవి ఆగు. రేయ్ ఆగరా. అరే రవి ఆగరా. రేయ్ రవి, రవి ఆగరా. రేయ్ రవి, అరే నిన్నేరా, ఆగు. రవి, రే ఆగరా బాబు, ఆగు. రవి ఆగరా. రవి, రవి నిన్నేరా. రే ఏమైందిరా, ఎందుకు అలా వచ్చేసావు? వాళ్ళని చూసావు ఎలా ఉన్నారో? భయమేసిందిరా. ఎలా ఉంటే ఏంట్రా, మనం మ్యాటర్ నేర్చుకోవాలి. 2-3 సార్లు ఓపిక పట్టామనుకో అన్ని అర్థమైపోతాయి బ్రో. 2-3 సార్లా? అలాంటి ప్లేస్ లో ఒక్క నిమిషం కూడా ఉండలేనురా. అరే మామ, మన ఎక్స్పీరియన్స్ కోసమే కదరా. సర్లే, ఇంకో బెటర్ ప్లేస్ ఎత్తుకుతానులే. ఏమొద్దురా బాబు, వాళ్ళని చూసాక నాకు ఒక విషయం అర్థమైంది. నా ఫస్ట్ టైం చాలా స్పెషల్ గా ఉండాలిరా. ఆ అమ్మాయి కూడా నాకు అంతే స్పెషల్ గా అనిపించాలి. మనసుకు నచ్చాలిరా. ఇప్పుడు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా మనకి? మనకు కాదురా, నాకు. వాడు చెప్పింది కరెక్టే, కలిసి చేయడానికి ఇది కంబైన్ స్టడీస్ కాదు. మీ దారేదో మీరు చూసుకోండి, నా తిప్పలేవో నేను పడతాను. అమెరికా వెళ్లే ముందు కలుద్దాం, కావాలంటే అప్పుడు నోట్ షేర్ చేసుకుందాం. వాడు చెప్పింది కూడా కరెక్టేరా. బేసిక్ అట్రాక్షన్ లేకుండా సెక్స్ ఏంట్రా? రే పిచ్చి మామ, 2 ఒకటేరా. ఒక్కసారి సెక్స్ లో దిగితే ఆటోమేటిక్ అట్రాక్షన్ పుడుతుంది. అది నేచురల్ బాడీ ఇన్స్టింక్ట్. కట్టెలు మూసేసి లైట్స్ ఆఫ్ చేసి కాసేపు కళ్ళు మూసుకుంటే ఎవరో ఏంటో కూడా తెలియదు, అన్ని నేర్చుకోవచ్చు. నువ్వు చెప్పేది అనుకుని వచ్చాను కానీ ఆ రవి గారు చెప్పిందే కరెక్టరా. ఫస్ట్ టైం స్పెషల్ గా ఉండాలి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. అమెరికాలో ముందు కలుద్దాం. ఎరా ఏం చేస్తున్నావు? జస్ట్ బ్రౌజింగ్ డాడ్. అవును, పాన్ సైట్స్ అన్ని గవర్నమెంట్ బ్లాక్ చేసిందటగా, ఓపెన్ అవుతున్నాయా? కంగారు పడకరా, నీ తప్పు కాదు. నీ వయసులో రక్తంలో హార్మోన్లు రేసు గుర్రాలా పరిగెడుతుంటాయి. నువ్వు అమెరికా వెళ్లే ముందు నీకు మ్యాటర్ మీద కోచింగ్ ఇచ్చి పంపించాలి. ఆ అరుణ్ గడికి కూడా నేర్పించి పంపించానుగా, ఆడిప్పుడు ఎరగా తీసేస్తున్నాడు. టాయిలెట్కి వెళ్ళాలా? ఎల్లట్లేవా, ఇది ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలతో డెఫినెట్ గా డిస్కస్ చేయాల్సిన విషయం. నువ్వు అమ్మాయి అయి ఉంటే మీ అమ్మాయి చెప్పేది, అబ్బాయి కాబట్టి నేనే చెప్పాలి. వద్దులే నాన్న, ఏమైనా కావాలంటే గూగుల్ చేసి క్లారిఫై చేసుకుంటాను. ఒరేయ్, గూగుల్ బాబాయ్కి అన్ని తెలియవురా. అయినా నీకు సెర్చ్ ఇంజిన్ ఎందుకురా? ప్రాక్టికల్ గా పండిపోయిన ఇంజిన్ నేనుండగా. ఏం వద్దులే నాన్న, నాకు ఇప్పుడేం నేర్చుకోవాలని లేదు, నన్ను వదిలే. ఇది చాలా ఇంపార్టెంట్ రా. సరే, రేపు అమెరికాలో నీకు బోల్డ్ మంది అమ్మాయిలు పరిచయం అవుతారు. అందులో ఏదన్నా ఒక అమ్మాయితో స్నేహం బాగా పెరిగి సెక్స్ దాకా వచ్చిందనుకో, అప్పుడు ఏమీ తెలియకుండా ఏం చేస్తావు? ఇంతకీ
నువ్వు వర్జినేనా? నానా ఆ, అయ్యుంటావు. జస్ట్ ఆస్కింగ్ అంతే. ఒరే, ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అమ్మాయిలకి వాళ్ళ మనోభావాలకి రెస్పెక్ట్ ఇవ్వడం. అమ్మాయిల్ని ఎప్పుడూ దేనికి ఫోర్స్ చేయకూడదు. అమ్మాయి దేనికన్నా నో అంటే నో, పొరపాటును కూడా ఫోర్స్ చేయకూడదు. అర్థమైందా? గుడ్. ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేద్దాం. టట్టడాయ్. ఇదేంటో తెలుసా? అయ్య బాబు నేను అనుకోను, నేను ఒరేయ్, అనుకోను, ఒరేయ్, అస్సలు అనుకోను. ఒరేయ్, రవి రవి ఎప్పుడు నేర్చుకుంటాడో ఏంటో. వంశీగాడికి పట్టుదల ఎక్కువ. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యేసరికి ఫోన్ మీద దీక్షలా కూర్చున్నాడు. ఊళ్ళో ఉన్న డేటింగ్ యాప్లన్నీ డౌన్లోడ్ చేసి రైట్ స్వైపులు కొట్టే పనిలో పడ్డాడు. ఫైనల్ గా ఒక ప్రొఫైల్ మ్యాచ్ అయింది. హాయ్. డాలీ బంజారా హిల్స్ లో ఒక మసాజ్ సెంటర్ లో పనిచేస్తుంది. మంచి మసాజ్ ఇస్తానని రమ్మంది. బార్బర్ తో ఎప్పుడు మాలిష్ కూడా చేయించుకొని వంశీగాడికి ఒక అమ్మాయి మసాజ్ చేస్తాను అనగానే బాడీలో ఏదో నరం దేనికో టచ్ అయ్యి వాడి మనసు లెగిసి అటెన్షన్ లో నుంచుంది. ఓకే వంశీ, నా షిఫ్ట్ టైం 8 to 12. వచ్చి మసాజ్ బుక్ చేసుకో, కానీ నా పేరు మాత్రం చెప్పకు, ఓకేనా? బాయ్. ఓకే వచ్చేస్తాను, బాయ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? ఐ వాంట్ ఏ మసాజ్. ప్లీజ్ సెలెక్ట్ మసాజ్ సార్. ఏవీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు యాక్ట్ చేయడం వంశీగాడి స్పెషాలిటీ. ఆ మసాజ్ సెంటర్ లో ఉన్న రకరకాల మసాజ్ పేర్లు చూసి కక్కుర్తి పడ్డాడు. మసాజ్ ముందో మసాజ్ తర్వాతో శాండ్విచ్ పెడతారనుకుని థాయ్ శాండ్విచ్. ఓకే సార్, ప్లీజ్ ఫాలో మీ. ప్లీజ్ కమ్. ప్లీజ్ లై డౌన్ సార్. Towel for your eyes, sir. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Someone will be with you shortly. Hi, sir. Hi sir, హాయ్. would you like a deep tissue massage or soft massage? డీప్ డీప్ ఫుల్ డీప్. Any pains in your body? నో పెయిన్స్. Any particular place you want more massage? ఎస్ హియర్. ఏమైంది? హలో హలో డాలీ డాలీ. ఏంటి ఏమైంది? క్లయింట్ ఎవడో వీళ్ళకి టవల్ ఉడి తీసి చూపించాడంట. హలో సార్, హౌ ఆర్ యూ సార్? ఎవర్రా మీరు? శాండ్విచ్ అడిగారంట కదా? అవును ఆకలేస్తోంది, తొందరగా తీసుకురండి. రేయ్ పదరా, సార్ కి శాండ్విచ్ పెడదాం. రేయ్ రేయ్ ఏంట్రా ఇది? రేయ్, నన్ను వద్దండ్రా, రేయ్, నన్ను వద్దండ్రా, రేయ్, 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 మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ, టిఫిన్ ఏమైనా చేసావా? టిఫిన్ కావాలంటే టైంకి లేవాలి. నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వే ఏదో ఒకటి చేసుకో. నేను ఎలా చేసుకుంటాను, నాకు రాదు మమ్మీ. రాకపోతే నేర్చుకో. అమెరికా వెళ్తే ఏం రాదంటే ఎలా కుదురుతుంది? ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తున్నారు. ఏంటి? ఏం లేదు, నాకు ఆకలేస్తుంది. అయినా చీ, నేను వంట చేయను. వంట అంటే ఏంట్రా? నీకు అంత చులకనగా ఉందా? రానీలిమా. హలో ఆంటీ, సారీ లేట్ అయింది. నేనే కిందకి వద్దాం అనుకుంటున్నాను. ఓకే ఇదిగోండి మీరు అడిగిన ట్రైఫుల్ పుడ్డింగ్. ఏమంటే ఏదైనా పార్టీనా? అవును, ఆఫీస్ లో రిటైర్మెంట్ పార్టీ ఉంది. అందరం తలా వడ్డిసి తీసుకెళ్తున్నాం. ఓకే ఆంటీ వెళ్తాను. బాయ్. థ్యాంక్ యూ. చూసావా, డివోర్స్ అయ్యి ఒక్కతే ఉంటుంది. ఈ వంట బేకింగ్ బాగా రావడం వల్లే ఇంట్లో నుంచే ఫుడ్ సప్లై చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. వంట వస్తే ఎంత ఉపయోగమో చూడు. త్వరగా నేర్చుకో. పదండి. అరే మీ అమ్మ దగ్గర మాత్రం వంట నేర్చుకోకరా ప్లీజ్ రా. అందరిలో భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తారు, కానీ మన ఇంట్లో మాత్రం మీ అమ్మ వంట తిన్న తర్వాత ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు చదువుతున్నావు అర్థం చేసుకో. అవును, ఎందుకు అలా చేస్తాం? మన ఇంట్లో రోజు బొద్దింకలు కిచెన్ లో చచ్చిపడి ఉంటుంది, చూస్తున్నావుగా. ఎందుకు చేస్తున్నాయి? అవి చావటం లేదు, మీ అమ్మ వంట తినలేక సూయిసైడ్ చేసుకుంటున్నాయి. ఓకేరా, బాయ్. తేజుగాడు కావాలనుకున్న అట్రాక్షన్ వాడి ఫ్లాట్ కిందే నీలిమ రూపంలో ఉందని వాడికి అర్థమైంది. నీలిమను చూసి ఫుల్ ఫిదా అయిపోయాడు. ఏది నేర్చుకోవాలన్నా నీలిమ దగ్గరే నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. మొగుడు లేడు, ఒక్కతే ఉంటుంది. తేజుగాడు మాస్టర్ ప్లాన్ వేశాడు.
ఎస్ హలో ఆంటీ, హలో నేను తేజుని పైన ఉంటాను. ఇందాక మా ఇంటికి వచ్చారు కదా గీత ఆంటీ వాళ్ళ అబ్బాయిని. ఓ ఎప్పుడు చూడలేదే. అంటే హాస్టల్లో ఉండేవాడిని. ఆ, నేను ఈ మధ్య మూవ్ అయ్యాను ఇక్కడికి. ఓ సారీ, ప్లీజ్ కమ్. ఏం లేదంటీ, అండర్ గ్రాడ్ కి అమెరికా వెళ్తున్నాను. అక్కడ వంటలు నేనే చేసుకోవాలి. మీరు వంటలు బాగా చేస్తారని మమ్మీ చెప్పింది. మీకు టైం ఉంటే ఈజీగా కుక్ చేసుకునే డిషెస్ ఏమైనా నో నేర్పిస్తారని ప్రాబ్లం. వచ్చాను. నీకేమిష్టం? మీరు మీరేమిష్టం అంటే ఏం చెప్తానంటీ, అవి ఇవి కావు అన్నీ. ఈజియెస్ట్ అంటే పాస్తా, ఆమ్లెట్, సాసేజెస్. యాక్చువల్ గా వీటి కుకింగ్ కి ఎక్కువ టైం పట్టదు. వెజిటబుల్ కటింగ్, ప్రిపరేషన్స్ వాటికే ఎక్కువ టైం పడుతుంది. లెట్స్ స్టార్ట్. వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను, రా హెల్ప్ చేయి. డోంట్ వరీ, కొంచెం ప్రాక్టీస్ కావాలంతే. ఆ ప్రాక్టీస్ కోసమే మీ దగ్గరికి వచ్చానంటీ. ఏమైంది? వేలు కట్టేందంటీ. ఓ తేజు, ఏమైంది? ఏం లేదంటీ. ఇటు తిరుగు. వద్దంటీ. బ్లీడింగ్ ఇంకా స్టాప్ అవ్వలేదు, తిరుగు. తిరగలేనంటీ. తేజు, మంజు ఆ బైక్ తొందరగా పట్టుకురా. ఏమండి బొయ్యకలు ఏమన్నా దొరికాయా? ఉండవే చూస్తున్నాను. బాగా అడుక్కంటూ చేపెట్టి తెలికి చూడండి. ఛీ, నువ్వు వచ్చి 2 చేతులు పెట్టి బాగా కెలికి చూడు. వేసవుతారు వేసవు. సమ్మర్ సగం అయిపోవచ్చింది. తేజుగాడు, వంశీగాడు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. నాకు మాత్రం కంటి చూపు మేరలో ఏ అమ్మాయితోనూ అవకాశం కనబడలేదు. అరుణ్ గాడు ఏదైతే నేర్చుకుని అమెరికా రమ్మన్నాడో అది జరిగేటట్లు కనపడలేదు. ఎవడో అన్నాడంట, జరిగితే మంచిది, జరగకపోతే మరీ మంచిదని. ఎవడో ఆ వెర్రి పప్ప. రే, నీకు ఎన్నిసార్లు చెప్పాను లోపలికి వచ్చేప్పుడు గేట్ వేసామని. సారీ అంకుల్, మమ్మీ వాళ్ళు వెళ్తున్నారుగా, వాళ్ళు వేసేస్తారు. ఏమయ్యా దీన్ని సొంత ఇల్లు ఫీల్ అయ్యే పెద్ద మనిషి ఆఫీసు బయలుదేరారా? అవును సార్. ఏమిటి రోజు గరం మసాలా వాసన పైకి గొప్పని కొడుతోంది? ఏమడుతున్నారేంటి? అబ్బే ఏం లేదు సార్, ఓన్లీ వెజిటేరియన్. దొరికిపోయావా? ఏమిటి దీనికి బాడీ స్ప్రే వాసన వస్తుంది? బాడీకి స్ప్రే కొట్టాను కదా సార్, టచ్ అయింది కదా అందుకే ఉంటుంది సార్. దీంట్లో బొయ్యికలే లేవు కదా? అబ్బే బొయ్యికలు ఏంటండి అసలు? మీ పక్క పోర్షన్ లోకి వస్తున్నారు. రెంట్ మీకంటే డబ్బులు ఇస్తున్నారు. మీరు అద్దె పెంచరు, ఇక్కడి నుంచి పోరు. నమస్తే అండి. నమస్తే నమస్తే. మీకు ఏదైనా కావాలంటే అడగండి, నేను పైనే ఉంటాను. ఇదిగో వీళ్ళు ఈ పోర్షన్ లో ఉంటారు. చాలా రోజులు బట్టి అద్దె పెంచకుండా ఇక్కడే ఉంటున్నారు. నమస్తే అండి. నమస్తే. నా పేరు మురళి, మా ఆవిడ మంజు. ఐఎమ్ శరత్, మా ఆవిడ లక్ష్మి. నమస్తే. సామాన్ సర్దుకోవడానికి ఈ రోజంతా పట్టేటట్టుంది. సరే మేము ఆఫీస్కి బయలుదేరుతాం. ఓకే అండి. ఈ హడావిడిలో వంట పనులేం పెట్టుకోకుండా రాత్రి భోజనానికి మా ఇంటికి వచ్చేసేయండి. నీకెందుకండి శ్రమ? స్విగ్గీ గిగ్గి అవన్నీ ఉన్నాయి కదా. అందులో శ్రమే ఉందండి. ఓ గ్లాస్ బియ్యం ఎక్కువ పోయడం అంతేగా. సాయంత్రం కలుసుకో. అలాగేనండి. మా అబ్బాయి రవి. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్. హాయ్. రేయ్ వీళ్ళ సామాన్లు వచ్చాయి, కొంచెం హెల్ప్ చేయి. సార్ మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. వస్తామండి. రా. రండి రండి ప్లీజ్ రండి. మా పోర్షను మీ పోర్షను ఒకేలా ఉన్నాయండి. ఒకటే ప్లాన్ తో కట్టించారమ్మా మన ఓనర్ గారు, కానీ ప్లంబింగ్ విషయంలో మాత్రం మాస్టర్ ప్లాన్ వేశాడు. మీకు చెప్పాడో లేదో ఈ విషయం, మా ఇంట్లో ట్యాప్ తెరిస్తే మీకు నీళ్లు రావు, మీరు నీళ్లు వాడితే మాకు రావు, పైన వాడు యూజ్ చేస్తే మన ఇద్దరికీ రావు. అవునా? ఎందుకలాగా? ఏదో వాడి బొంద. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాటర్ బిల్లు తగ్గించడానికి. కాసేపు కూర్చుని భోంచేద్దామా? భోంచేసి కూర్చుందామా?
భోంచేసే కూర్చుందామే, అవతల అన్ని వేడివేడిగా ఉన్నాయి కదా. కమన్ రండి, రండి. వడ్డించు. హాయ్ అంకుల్, హలో ఆంటీ. హాయ్ అమ్మా. అవును, అమ్మాయి ఎక్కడా? వస్తానండి. ఒరే స్టవ్ మీద సాంబార్ గిన్నె ఉంది, తీసుకురా, కూర్చోండి. రండి ప్లీజ్. ఏంట్రా ఏమైంది? సాంబార్ మీద పడింది నాన్న. కాలిందా? సరే క్లీన్ చేసుకొని బర్ణాలు రాసుకో. ఏదో అంటున్నారు. అదే మ్యాచ్ గురించి. అవును, మీరు క్రికెట్ బాగా చూస్తారా? హాయ్. రామ్మా, చేతులు కడుక్కుంటావా? సింక్ కిచెన్ లో ఉంది. ఓకే ఆంటీ. మొన్న మ్యాచ్ లో నిజంగా కోహ్లీ ఇరగదీశాడు. అవునంటగా. హే పోస్ట్ ఆఫీస్. మా ఇల్లు రెనోవేషన్ జరుగుతుందండి, 2 నెలలు పడుతుంది. అప్పటిదాకా టెంపరీగా ఇక్కడ మూవ్ అయ్యాం. 2 నెలలు అయితే పర్లేదులేండి, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇల్లు రెడీ అవ్వగానే ఇదిగో ముందు దీనికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లికి రెడీ చేయాలి. అప్పుడే పెళ్ళేంటండి బాబు, చూస్తే చిన్నపిల్లలా ఉంది. కరెక్ట్. అలా అడగండి అంకుల్. మా క్యాస్ట్ లో ఆడపిల్లని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకోవడం లేదండి, త్వరగా పెళ్లి చేసి పంపించేస్తారు. పైగా రోజులు కూడా బాలేవు. ఆడపిల్ల వాళ్ళు అమ్మాయిలను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకుని రిస్క్ తీసుకోవట్లేదు. అలా అంటారా? రే ఇలా రా, అంతా ఓకేనా? దానికేమన్నా అయిందా? అబ్బా నాన్న, ఇప్పుడు తెలీదురా, తర్వాత బొబ్బెక్కుతుంది, అప్పుడు కుయ్యో ముర్రో అంటాం. వెళ్ళి అక్కడ కూడా కాస్త బర్ణాలు రాసుకో. అబ్బా ఏమి అవ్వలేలే నాన్న. ఉండమ్మా. నో ప్రాబ్లం ఆంటీ, ఐ టేక్. ఏంట్రా ఏమైందిరా? బాబు రేయ్, ఏమైందిరా? హీ ఇస్ జోకింగ్. ఏమైందిరా? ఏమైంది నాన్న? రవి! మన పక్క వాళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు కదండి. ఆ దిండి టివ్వే. ఇదిగో మీరు ఈవేళ దిండు మధ్యలో పెట్టారంటే ఊరుకునేది లేదు. అసలే కొత్త ప్లేసు, నిద్ర కూడా పట్టి చావదు. ఆ దిండు లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదే. ఇవ్వు. దిండు లేదు గిండు లేదు, ఇటు తిరగండి. ఎందుకే? నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, నాకేదో కావాలి కాబట్టి. ఊరుకోవే, సామాన్లు మోసి మోసి నడుము నొప్పి వచ్చింది. ఛే, మీరెప్పుడు ఇంతే. చేసే పని 2 నిమిషాలు కూడా ఉండదు. 2 నెలలు నడుము నొప్పని పడుకుంటారు. అంత నా కర్మ. వంశీగాడి బర్త్డే చాలా గమ్మత్తుగా మొదలైంది. ఇంట్లో వాళ్ళెవరూ వాడిని విష్ చేయలేదు. గుడ్ మార్నింగ్ మమ్మీ. రే, ఇవాళ నాకు రివ్యూ మీటింగ్ ఉంది, సాయంత్రం వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. డిన్నర్ నీకు డాడీకి స్విగ్గీలో ఆర్డర్ చేయి. గుడ్ మార్నింగ్ డాడీ. నేను డిన్నర్ కి రావట్లేదే, ఇవాళ సాయంత్రం నాకు రోటరీ క్లబ్ లో మీటింగ్ ఉంది. పద వెళ్దాం. లేట్ అవుతుంది. పేరెంట్స్ తన బర్త్డేని మర్చిపోయారని సాడ్ గా ఫీల్ అవుతున్నప్పుడు డాలీ ఫోన్ చేసి వాడిని హ్యాపీ చేసింది. హాయ్. హాయ్, హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ. నీకెలా తెలుసు? నీ ప్రొఫైల్ లో ఉంది డార్లింగ్. ఓకే, నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి, వస్తావా? ఎక్కడికి? స్పాకి. నువ్వెప్పటికీ మర్చిపోలేని మసాజ్ ఇస్తాను. అమ్మో వద్దు, మొన్నటి మసాజ్ నొప్పులే ఇంకా తగ్గలేదు. అయినా నువ్వెందుకు లేవు అక్కడ? 8 to 12 అంటే ఈవినింగ్ షిఫ్ట్. నువ్వు మార్నింగ్ అనుకుని వచ్చావనుకుంటా. ఎవరు చేశారు నీకు మసాజ్? ఎవరో చేశారు, అదెందుకులే ఇప్పుడు. మరి నీకేం గిఫ్ట్ కావాలి? వంశీగాడి మెదడులో ఉన్న చిప్పు వాడి ప్యాంటుకున్న జిప్పుతో కనెక్ట్ అయింది. చిప్పు జిప్పు కలిసి ఒక కుట్ర పన్నాయి. నువ్వు మా ఇంటికి వస్తే చెప్తా. మీ ఇంటికా? ఎప్పుడు? ఇప్పటి నుంచి సాయంత్రంలో ఎప్పుడైనా సరే. వస్తాను, కానీ 1 కండిషన్. నన్ను నువ్వు నీ బర్త్డే సూట్ లో రిసీవ్ చేసుకోవాలి. బర్త్డే సూట్ అంటే? నువ్వు పుట్టినప్పుడు నీ బాడీ మీద ఏం డ్రెస్ ఉంది? పుట్టినప్పుడు ఏం డ్రెస్ ఉంటుంది? ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ. అంటే యు మీన్ ఇంకా రాలేదేంటి? కమ్ ఇన్. వంశీ పేరెంట్స్ పొద్దున వాడి బర్త్డేని మర్చిపోయినట్లు యాక్ట్ చేసింది సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వడానికి. ఆ సర్ప్రైజ్ కాస్త అందరికీ ఒక సబ్ స్టేషన్ వచ్చి మీద పడ్డంత షాక్ కొట్టింది.
ఆంటీ ఉల్లిపాయలు 2 కిలోలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఆకుకూరలు కూడా తెచ్చాను. ఓ థ్యాంక్ యూ. వేలెలా ఉంది? మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ బాగా పనిచేసింది ఆంటీ. నార్మల్ అయిపోయింది. గుడ్. కొంచెం డిషెస్ క్లీన్ చేసి పెట్టవా? కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఆంటీ. మొన్న నీలిమతో జరిగింది సింగిల్ రన్ అయితే తేజుగాడు ఆ రోజు 2 రన్లన్నా కొట్టాలనుకున్నాడు. అది చేయాలంటే కరెక్ట్ బంతి కోసం కళ్ళు తెరుచుకొని వెయిట్ చేయాల్సింది పోయి కళ్ళు మూసుకొని గేమ్ ఆడాడు. అబ్బా మంట మంట మంట, అబ్బా మంట. తేజు ఏమైందమ్మా? కళ్ళలోకి సోప్ వెళ్ళిందా ఆంటీ? కళ్ళలోకి సోప్ ఎలా వెళ్ళింది? అయ్యో, ఏమో తెలియదు ఆంటీ. తేజు, తేజు ఒక్క నిమిషం నన్ను చూడనివ్వు. తేజు ఉండు. తేజు ఆగమన్నానా? ఏది నన్ను చూడనివ్వు. తేజు ఆగమన్నానా? ఆగు. కళ్ళు వాష్ చేస్తాను రా. ముందుకు రా. అలానే స్ట్రైట్ బెండవు బెండవు కొంచెం బెండవు. తేజు ఆర్ యు ఓకే? తేజుగాడు కొట్టింది 2 రన్లే గానీ వాడి బ్యాటింగ్ కి స్టేడియం మొత్తం లేచి చప్పట్లు కొట్టినంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హాయ్ పోస్ట్ ఆఫీస్. ఏ పోస్ట్ ఆఫీస్ ఏంటి? రా నీకు పోస్ట్ వచ్చింది తీసుకో. ఓకే. ఏది ఏ పోస్ట్ వచ్చిందో చూస్తా. నాగు ఇవ్వు ఇవ్వు ఏ, తీసుకొని. ఇవ్వు. టచ్ చేయ మాకు. ఏ నువ్వు గేనా? ఏ గే ఏంటి? టచ్ చేస్తే ఎందుకు వద్దంటున్నావు? ఆర్ యు గే? నో. ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ గేస్ బట్ ఐ థింక్ యు ఆర్ గే. ఏహే నేను గే కాదు. కాదంటే ప్రూవ్ చేయి. ప్రూవ్ చేయాలా? ఎలా? నన్ను టచ్ చేయి. ఎక్కడ టచ్ చేయాలి? నువ్వు గే కాకపోతే తెలుస్తుంది. ఇదిగో ఇంకొకసారి మళ్ళీ గే అన్నావంటే. మొన్న నీ లైఫ్ సేవ్ చేశాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఇంటికి గ్యాస్ సిలిండర్ వస్తుంది, కొంచెం రిసీవ్ చేసుకోవా? Where should guys touch girls? నన్ను అడిగితే నేను చెప్పేవాడిని కదరా. యాక్చువల్ గా నీ 2వ లెసన్ అదే. అమ్మాయిలో బేసిక్ గా 4 రకాలు ఉంటారా. నలుగురిని 4 రకాలుగా టచ్ చేయాలి. అందరికీ ఒకే ఫార్ములా పనిచేయదు. కానీ అమ్మాయిని కిస్ చేసేటప్పుడు మాత్రం ఈ 2 చేతులతో బొగ్గల్ని గట్టిగా టచ్ చేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఒరేయ్, మీ బయాలజీ టీచర్ రీప్రొడక్షన్ క్లాస్ లో గాని గూగుల్ బాబాయ్ బ్రౌజింగ్ లో గాని గురించి ఎప్పుడైనా నేర్పించారా? అంటే ఏంటి? చెప్తాను. కమాందా ఇలా రా. అలా మంచమే పడుకో. కాళ్ళు కొంచెం ఓపెన్ చేయి. రవి రేయ్, నీకు అన్ని నేర్పించే పంపిస్తాను రా అమెరికాకి. దట్ వాస్ సో ఎంబారసింగ్ యు నో. దాని గురించి అడగద్దు. ఫుల్ గా క్లాస్ పీకే వాళ్ళేమో ఏదో బర్త్డే అని వదిలేశారు. ఏమిటో వంశీ, మనం కలవాలంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తోంది. ఐ నో. పోనీ మీ ఇంటికి రానా? అమ్మో వద్దు, మా రూమ్మేట్స్ ఉంటారు. రేయ్, మేము రావడానికి లేట్ అవుతుంది. నువ్వు పడుకుంటే డోర్ గడ పెట్టమాక. తలుపు తీయడానికి నిన్ను లేపలేక చేస్తాం. ఓ పని చెయ్యి, సాయంత్రం నువ్వే మా ఇంటికి వచ్చేసాయి. మీ ఇంటికా? హాయ్ హాయ్. కమ్. ప్లీజ్. యా. ఏమైనా మాట్లాడు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు.
చాట్లో చాటర్ బాక్స్ లాగా తెగ మాట్లాడతావు కదా. సరే, నేను నిన్నొకటి అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? నేను నీకు ఎన్నో పార్ట్నర్ని? ఫస్ట్. నిజంగానా? అంటే నువ్వు వర్జినా? అవును. ఓ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సో లక్కీ. మనం ఇంకేం మాట్లాడుకోవద్దు. కింద జేబులో ఏంటది? జేబేంటి? నీ జేబులో ఏదో ఉంది. ఇది స్కర్ట్, దీనికి జేబు ఉండదు. లేదు, ఏదో ఉంది. ఏం లేదన్నానా? కదులుతుంది. అవును, అరటి పండే. ఏయ్, ఏంటి అది? నువ్వు లేడీ కాదా? పైన లేడీ, కింద బాయ్. లేడీ బాయ్. పోవే బయటికి. ఛీ, ఛీ, ఛీ. ఏవైనా హెల్ప్ చేయనా ఆంటీ? వద్దులే, థ్యాంక్స్, అయిపోయింది. ఆంటీ 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 అయ్యో ఆంటీ ఆంటీ అరే ఓకే ఆంటీ? మై గాడ్, మై బ్యాగ్. ఆంటీ ఏమైంది ఆంటీ? సడన్ గా తేజుగాడి మైండ్ క్రికెట్ మోడ్ లోకి వెళ్ళింది. ఒక లూజ్ డెలివరీ ఫేస్ చేస్తున్న బ్యాట్స్మెన్ లాగా ఫీల్ అయ్యాడు. వచ్చే బాల్ బాగా షార్ట్ పిచ్డ్, వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఇక సింగిల్స్ టూస్ కాదు, 4 4 4 4. ఆంటీ కొంచెం ఐస్ పడతాను, తిరగండి ఆంటీ, కొంచెం తిరగండి ఆంటీ. ఏం కాదు ఏం కాదు. 1 సెకండ్ ఆంటీ. అక్కడ కాదు, కింద. ఇక్కడ అక్కడ కాదు, కింద. ఓకే ఓకే, ఇక్కడేనా? ఇంకా కిందకి. ఇంకా కిందకా? ఇంకా కిందకి. ఇక్కడ ఆంటీ ఏమైంది ఆంటీ? ఏం లేదు. ఆంటీ ఏమైంది ఆంటీ? ఏం లేదు. నన్ను ఏం చూడమంటారా? లేదనగా. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. రవి, ఒరే రవి, రవి. ఏంటి మమ్మీ? స్నానం చేస్తుంటే నీళ్లు ఆగిపోయాయి. పక్కింట్లో ట్యాప్ ఓపెన్ చేసినట్టున్నారు. వెళ్ళి కాసేపు ఆపేయమని చెప్పు. సరే. ఆంటీ 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 మమ్మీ స్నానం చేస్తుంది, కొంచెం వాటర్ ఆఫ్ చేయరా? ఆల్రెడీ చేసేసాను. ఏంటి చూస్తున్నావు? ఇప్పుడు నేను టచ్ చేయాల్సిన రైట్ ప్లేస్ ఎక్కడో నాకు తెలిసింది. ఓ, అయితే టచ్ చేయి. నువ్వే పోస్ట్ ఆఫీస్, పెద్ద పోస్ట్ ఆఫీస్, హెడ్ పోస్ట్ ఆఫీస్, జీపీఓ.
ఏంట్రా అన్నా బుంగరానికి తాడు కడుతుంటే జారిపోతుందన్నా. ఏది ఎలా కడుతున్నావు చూపించు. ఇదిగో ఇలా కడుతున్నానన్నా. అలా కాదురా, ఇలా తడిపి చుట్టాలి, అప్పుడే గ్రిప్ ఉంటుంది. ఓ అలాగే. థ్యాంక్ యూ అన్నా. హే పోస్ట్ ఆఫీస్, నాకు కూడా నేర్పిస్తావా? ప్లీజ్ 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 నాకు కూడా బొంగరం వేయడం నేర్పించవా? నేర్పిస్తే పోస్ట్ ఆఫీస్ అన్నాను, ఓకేనా? ఏంటి వంశీరాడా టిఫిన్ కి? రాత్రి నుంచి ఏమీ తినకుండా పడుకున్నాడు, లేపితే లేవట్లేదు. హాయ్ వంశీ. హాయ్ డాలీ. అరటి పండు కావాలా? రే రాత్రి నుంచి ఏం తెలియదంటగా, టిఫిన్ చేద్దాంరా. వద్దు, నాకు టిఫిన్ వద్దు. రే అలా ఒట్టి కడుపుతో ఉండకూడదురా, ఎరటి పండు తిను. వద్దు, నాకు అరటి పండు వద్దు. రే ఖాళీ కడుపుతో ఉంటే గ్యాస్ ఫామ్ అవుతుంది నాన్న, ఈ అరటి పండు తిను. వద్దు, నాకు అరటి పండు వద్దు. రే అరటి పండు తినడానికేంట్రా? వద్దు, నాకు అరటి పండు వద్దు. నా దగ్గర తీసుకురాకు, నాకు వద్దు. వద్దు, అరటి పండు వద్దు. త్వరగా రెడీయో, మమ్మీ నేను ఊరెళ్తున్నాం. నేను అత్తయ్య ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తాం. మన బర్త్డే నుంచి ఇడేదో తేడాగా ఉన్నాడు. హాయ్ బాబు గారు, హౌ ఆర్ యు? రండి బాబు గారు రండి. ఏం బాబు, మీరెలా ఉన్నారు? బాగున్నా వదినా? ఎరా వంశీ, నువ్వెలా హాయ్ ఉన్నావు? మావయ్య. రండి బాబు గారు రండి, కూర్చుందాం. లేదు బావా, ట్రైన్ కి టైం అవుతుంది, మేము బయలుదేరాలి. ఏ నాయనా, మొత్తం మీద ఇలా అయినా మా ఇంటికి వచ్చావుగా. అవును బావా, ట్రిప్ ఎన్నాళ్ళు? ఓ 10 రోజులు ఉంటుంది బావా. అవును, నిషా ఏది? అది రాత్రి వచ్చింది వదిన, హాస్టల్ నుంచి. హాయ్ మావయ్య. హాయ్ అత్తయ్య. మనిద్దరం డాక్టర్ డాక్టర్ ఆట ఆడుకుందామా? ఓకే. 1 minute లో నీకు ఎన్ని హార్ట్ బీట్స్ ఉన్నాయో నేను చెక్ చేస్తాను. ఇప్పుడు నువ్వు నాకు చెక్ చేయి. ఏమ్మా, కాలేజీకి హాలిడేస్ ఇచ్చేసారా? అవునత్తయ్య. దీనికి సెలవులు ఉన్నప్పుడేమో నీకు కాలేజ్ ఉంటుంది, నీకు సెలవులు ఉన్నప్పుడేమో దీనికి కాలేజ్ ఉంటుంది. మీరిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఓ 4-5 ఏళ్ళు అయింటుందా? అమ్మగారు, టిఫిన్ టేబుల్ మీద పెట్టేయమంటారా? పెడదులేగా నాగు, వంశీ బాబుకి ఏం కావాలో కనుక్కుందాం. గుర్తున్నాడా? వంశీబాబు ఎందుకు గుర్తులేడు? చిన్నప్పుడు నేను స్నానం చేయిస్తే గానీ ఊరుకునేవాడు కాదు. ఏం బాబు, ఇప్పటికైనా స్నానం నువ్వు చేస్తున్నావా, ఎవరైనా చేయిస్తున్నారా? మమ్మీ మమ్మీ, ఏంట్రా? నా డ్రాయర్ ఒక్కడు కూడా కనిపించట్లేదు. బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేశాను, సాయంత్రానికి ఆరుతాయి. ఒక్క డ్రాయర్ కూడా లేదు. మరి ఇప్పుడు ఏం వేసుకోవాలి? పోనీ నా డ్రాయర్ వేసుకోరా, కొంచెం లూజ్ గా ఉంటుంది. పైకి లాగి మడత పెట్టి మొలతాడుతో టైట్ చేస్తే జారకుండా ఉంటుంది. ఓకేనా? ఏంటి కామెడీయా? సీరియస్ రా, నాకా ఇవాళ ఆఫీస్ లేదు, సో డ్రాయర్ తో పెద్ద పనేమి లేదు. అంతగా కావాలనుకుంటే నీ డ్రాయర్ ఎండిన తర్వాత ఒకటి వాడుకుంటాలే. అమ్మగారు, ఇస్త్రీ బట్టలు. రాంబాబు, అందులో నా బట్టలు ఏమైనా ఉన్నాయా? ఒక షర్ట్, ఒక ప్యాంట్ ఉంది బాబు గారు. బాబు గారు, చిన్న పొరపాటు జరిగిపోయింది బాబు గారు. ఏమైంది? ప్యాంట్ చెప్పి కాలిపోయింది బాబు గారు. కాలిపోయిందా? ఎలా? మా ఆవిడ ఇస్త్రీ పెట్టి ప్యాంట్ మీద పెట్టి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టేసరికి కాలిపోయింది బాబు గారు. అసలే ఉన్న బట్టలని అమ్మేమో ఉతికేసింది. ఉన్న ఒక్క పంటికి నువ్వు జేబు కాల్చేసావు. ఛీ! 4 కొట్టిన ధైర్యం తేజుగాడిలో 6 కొట్టాలన్న ఆశను పెంచింది. డ్రాయర్ లేని తేజు జేబు లేని ప్యాంటు వేసుకుని 6 కొట్టడానికి నీలిమ దగ్గరికి బయలుదేరాడు. హాయ్ తేజు. హాయ్ ఆంటీ. మీ బ్యాక్ ఎలా ఉందా ఆంటీ? నువ్విచ్చిన ట్రీట్మెంట్ కూడా బాగా పనిచేసింది. థ్యాంక్ యూ. ఆంటీ, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా ఆంటీ? ఏంటి తేజు? మీరు ఒక్కరే ఉంటున్నారు కదా, మీకేం లోన్లీగా అనిపించట్లేదా?
అలవాటైపోయింది. మీరేం లోన్లీగా ఫీల్ అవుతాంటీ, మీకు నేను ఉన్నాను. మీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతాను. ఐ నో, థ్యాంక్ యూ. ఇవాళ పూరి విత్ స్వీట్ పొటాటో కర్రీ చేద్దాం. అక్కడ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, అవి కుక్కర్లో పెట్టి పిండి కలుపుతూ ఉండు, నేను వచ్చేస్తాను. సరే ఆంటీ. చిలకడ దుంపలు కుక్కర్లో వేసేసావా? వేసేసానంటీ. గ్యాస్ ఆన్ చేయలేదు? మీరు చెప్పలేదు కదా ఆంటీ. యువర్ సో ఫన్నీ. కుక్కర్ విసిల్ ఎక్కడా? అరే నా పాకెట్ లో ఉందంటీ. నువ్వు ఉండు, నేను తీసుకుంటాను. విసిల్ ఈ జేబులో ఉందా ఆంటీ? ప్లీజ్ వెళ్ళిపో. సారీ ఆంటీ, ఇస్త్రీ వాడు జేబు కాల్ చేశాడు. ఇంకెప్పుడు రాకో. ఏంటి బెడ్ మీద దిళ్లు తగ్గినాయి? మీరు దిళ్ళు అడ్డం పెడితే ఊరుకునేది లేదు. అడ్డం కాదే, భుజం కింద దిండు లేకపోతే నిద్ర పట్టదు. కథలు చెప్పకండి, కావాలంటే ఆ భుజం కింద నేనుంటాను. పక్క గదిలో పెళ్లిడికి వచ్చిన కూతురుని పెట్టుకుని కొత్త పెళ్లి కూతురులాగా నీకీ కోరికలేంటే? అది పెళ్లిడికి వచ్చింది సరే, మనకు పెళ్ళైందనే విషయం గుర్తుందా మీకు? దిళ్ళు నువ్వు తెస్తావా, నన్ను తెచ్చుకోమంటావా? ఛే! హాయ్. హాయ్, ఏం చేస్తున్నావు? నథింగ్, గెటింగ్ ఇన్ టు బెడ్. నువ్వేం చేస్తున్నావ్? ఎక్సర్సైజ్. ఎక్సర్సైజా ఈ టైంలో? తిన్నది అరగట్లేదా? నేను కూడా ఒకప్పుడు జిమ్ కి వెళ్ళేదాన్ని, ఇప్పుడు మానేశాను. జిమ్ లో ఏం చేసేదానివి? కార్డియో, కొంచెం వెయిట్స్, పుషప్స్. పుషప్స్ చేస్తావా? ఏది చూపించు. ఓకే వెయిట్. ఇప్పుడే భోంచేశాను, నొప్పెడుతోంది. సరే నేను ఒకటి చేస్తాను, నువ్వు చేయగలవేమో చూద్దాం. ఏంటది? ఏది ఇది చేయి చూద్దాం. ఓకే ఐ ట్రై. ట్రై చేయి, కారు వాల్కి టచ్ చేయాలా చేయి. ట్రై చేయి, ట్రై చేయి. నో 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 నో, యు లిటిల్ రాస్కల్. కలిసినప్పుడు కొడతాను నేను. ఓ షిట్, బాయ్. ఓకే బాయ్. నువ్వు ఇంకా పడుకోలేదా? గుడ్. నీకు ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. ఏంటి నాన్న అది? సేఫ్టీ అండ్ ప్రికాషనరీ ప్రొసీజర్స్ గురించి రా. నాన్నా, ఇది కంపల్సరీ సబ్జెక్ట్ రా, శ్రద్ధగా విను. ఇదేంటో తెలుసా? తెలుసు, కాండం. ఆ, ఇది ఎంత అవసరం అంటే వర్షంలో గొడుగులాగా, బైక్ తోలేటప్పుడు హెల్మెట్ లాగా, స్విమ్మింగ్ చేసేటప్పుడు లైఫ్ జాకెట్ లాగా. వావ్, ఇది ఎలా వాడాలంటే అంతేగా? అంతేగా. బాగా రీసెర్చ్ చేసావరా? ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ డోంట్ గెట్ దెమ్ ప్రెగ్నెంట్. గుర్తుంచుకో.
ఇక్కడ రవి అంటే నేనే. మీ ఆర్డర్. హే కమన్. హాయ్ వాట్సాప్. మీ పేరెంట్స్ బయటికి వెళ్ళిపోయారు. అది చెప్పడానికి వచ్చావా? నో, మళ్ళీ ఎప్పుడు వస్తారు? సాయంత్రం. ఎందుకు? ఏమీ లేదు. ఐఎమ్ సారీ అబౌట్ లాస్ట్ నైట్. అరే ఇట్స్ ఓకే యార్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? వాట్? నిన్ను ఒకసారి పట్టుకోవచ్చా? అన్నీ అడిగే చేస్తావా? కెన్ ఐ కిస్ యూ? హే, నీకేం చెయ్యాలో తెలుసా? నీకు తెలీదా? స్టూపిడ్. ఐఎమ్ ఎ వర్జిన్. ఓకే, యూ? ఐఎమ్ ఆల్సో వర్జిన్. Stop, 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 stop. Did you bring any protection? I don't want to get pregnant. యా, తెచ్చాను. ఇది నీకు, ఇది నాకు. ఎక్కడ పెట్టే ఫోను? మన బెడ్రూమ్ లో. చేతిలో ఏంట్రా నువ్వు చేసేది? చంపేస్తాను. రేయ్ సారీ అంకుల్. సారీ ఏంట్రా సారీ? సారీ నిన్ను చంపేస్తారా? చంపేస్తారా? సారీ అంకుల్. ఆగరా. అంకుల్. సారీ అంకుల్. ఏయ్, నువ్వు ఆగు. సారీ అంకుల్. ఏంటి డాడీ చేసిందంతా చేసి డాడీ డాడీ ఏంటి? సారీ నిన్ను నరికేయాలా నిన్ను? రూపా, అంకుల్ ఆగండి అంకుల్. అంకుల్ అంకుల్ సారీ కోసేస్తా. నాన్న రవి, లే, ఏం జరిగిందా? అసలు ఏమైంది? ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? చిన్నపిల్లని చేసి పంతావా నువ్వు? నన్నే చూస్తావా? మానవనే కొడతారా? నాన్న రవి, మానవనే కొడతారా? రవి, చాలా చాలా చూసావా ఎలా కొట్టాడు? ఇదంతా నీ వల్ల కదే, నీ వల్ల కదే, నీ వల్ల కదే. నీ పెంపకం, నీ పెంపకమేనే, నీ పెంపకమేనే. పదండి లోపలికి. ఏంటని ఇప్పుడే వెళ్ళి కానీ ఏం చేస్తా? అబ్బా వెళ్ళబాకండి. మీ మీద పీకల దాకా ఉంటుంది. ఏదో ఒక వంక పెట్టుకుని మిమ్మల్ని మధ్యలో పడేసి కుమ్మినా కుమ్మేస్తారు. పదండి, నీకు సపరేట్గా చెప్పాలా? పదండి లోపలికి. పద. నాన్న రవి, ఏంట్రా ఇదంతా? రేయ్, జిప్పేసుకో. రవి, నాన్న రవి, 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 తలుపు తీరా. నాన్న రవి, తలుపుతీరా. నాన్న రవి. రవి, తలుపుతీయమ్మా. హాయ్ బ్రో. హాయ్ రా. ఏంట్రా ఏం చేస్తున్నారు? ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారనుకుంటా. ఏరా ఏమైనా సెట్ అయినారా? సెట్ అయ్యేదే కానీ సడన్ గా జేబులోంచి జారిపోయిందిరా. నీకు? లక్కీగా జేబులో నడిపోయిందిలే. జేబులో ఏంట్రా? అరే నువ్వు ఆ జేబు టాపిక్ వదిలేరా. ఏరా రవి ఏం చేస్తున్నావు? సంథింగ్ స్పెషల్ ఏదో అన్నావు. సెట్ అయినారా?
ఆడు దొంగరా, ఈ పాటికి స్పెషలిస్ట్ అయిపోయి ఉంటాడు. ఏయ్ పదవే పదవే. నేను రా డాడీ, నేను ఇక్కడే ఉంటాను. పద. ఏ ఆటో ఆడిన సరసాలు సరిపోలేదా? పదవే. నోరు మూయి. ఏంటే నువ్వు ఉండేది ఇక్కడ? నేను ఇక్కడే పద. ఉంటాను. మమ్మీ నడు. చెప్పు. చెప్పు మమ్మీ. పద. నీకే చెప్పేది. నువ్వు రాకపోతే రోడ్డు మీద పడేసి ఈడ్చుకెళ్తానే. రవి రవి తలుపు. రవి 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 చెప్పు మమ్మీ ప్లీజ్. నాన్న రవి. సామాన్ మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, తాళాలు మీ దగ్గర ఉంచండి. మమ్మీ ప్లీజ్. ఏయ్ పదవే పద. రావే. నీకే చెప్తున్నా. రా. రా. అరకు. కరకు. ఎక్కు. ఎక్కువే. ఇంకోసారి వాడు మా అమ్మాయి జోలికి వస్తే పోలీస్ స్టేషన్ లో వేయించి కాళ్ళు చేతులు విరగొట్టిస్తాను. జాగ్రత్త. అమ్మ పెట్టదు అడుగు తినానివ్వదన్నట్టుంది మీ వ్యవహారం. మీరు ఎలాగో మంచిది ఇవ్వరు, 4 డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉండనివ్వరు. మీరు అర్జెంట్ గా అద్దెనే పెంచండి, లేదా ఇల్లేనే ఖాళీ చేయండి. మా అబ్బాయి అమెరికా వెళ్ళగానే ఖాళీ చేసేస్తాం సార్. వాడెప్పుడు వెళ్ళాలో అమెరికా, నువ్వెప్పుడు ఖాళీ చేయాలో ఇల్లు నీ ఇష్టమే. రామకృష్ణాపురం ఖాళీ. నాదొక టైప్ ఆఫ్ డిప్రెషన్ అంటే తేజు గాడిది ఇంకో టైప్. ఇస్త్రీవాడు జేబు కాల్చకుండా ఉంటే ఆ రోజు 6 కొట్టి సెంచరీ కూడా కొట్టేవాడేమో. వాడి కథ ఇంకొకలాగా ఉండేదేమో. నానా తేజు, బయటికి వెళ్ళి 1 డజన్ అరటిపళ్ళు తెచ్చిపెట్టరా ప్లీజ్. హాయ్ బ్రో. హాయ్ రా. ఏం చేస్తున్నావురా? కనిపించట్లేదా? ట్రిమ్మింగ్. ఏంటి సంగతి? జేబులోంచి జారిపోయిందన్నానుగా, అదే. రేయ్ జేబు అనే మాట అనొద్దు ప్లీజ్. ఇంతకి ఎక్కడికి బయలుదేరావు? అమ్మ అరటి పనులు తెమ్మంది. రేయ్ అరటి పళ్ళు అన్నమంటే చంపేస్తాను. ఏంట్రా జేబు అనకూడదు, అరటి పనులు అనకూడదు, ఎందుకేంటి? అనొద్దు బ్రో, ఆ మాటలు వింటే పీడకలలు వచ్చి మెంటల్ వచ్చేస్తుంది. నాకు కూడా పిచ్చికల్లో వస్తున్నాయిరా. వర్జెంట్ గా చనిపోయి నరకానికి వెళ్తే అక్కడ టెర్రరిస్ట్ అందరు కలిసి రేప్ చేసినట్టు. చెత్తనాయాల ఈజీ మెథడ్ చూపిస్తే స్పెషల్ అని, అట్రాక్షన్ అని నువ్వు ఆ రవి గారు సొల్లు చెప్పారు. యాదవ్ నీకు సెట్ అయిపోయిందా? సెట్ చేసుకుంటారా? నాకు కూడా ఏదైనా సెట్ చేయి బ్రో. సరే ఫోన్ లో టిండర్ యాప్ ఉందా? లేదు బ్రో. టిండర్ యాప్ లాగా 4 డేటింగ్ యాప్లు ఉంటాయి. అన్ని డౌన్లోడ్ చేసి రైట్ స్వైప్ కొడుతూ కూర్చో, ఏదో ఒకటి సెట్ అవుతుంది. ఇంకొక వెర్రిపప్ప ఎవడో అన్నాడంట, సోఫా మీద కాళ్ళు జాపు కూర్చుంటే అదృష్టం అని వెతుక్కుంటూ రాదని. అదృష్టం తేజుని వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాడు కరెక్ట్ గా సోఫా మీదే ఉన్నాడు. వాడి లక్కేంటో గాని ఒక ఆంటీ వాళ్ళిద్దరు అమ్మాయిలకి వీడి ప్రొఫైల్ నచ్చి ఎట్ ఎ టైం లైన్ లోకి వచ్చారు. ముగ్గురు విడివిడిగా తేజుగాడిని లైన్ లో పెట్టే పనిలో పడ్డారు. హాయ్. హాయ్, ఐ మధు. నేను కూడా ఈ కాలనీలోనే ఉంటాను. ప్లాట్ నంబర్ 63. హాయ్. ఐఎమ్ రమ్య. మీ ఇంటి దగ్గరే మా ఇల్లు. ప్లాట్ నంబర్ 63. హాయ్. హాయ్. ఐఎమ్ ఛాయ. అది ప్లాట్ నంబర్ 63. వాట్ అ కోఇన్సిడెన్స్, వి ఆర్ నేబర్స్. ఓకే బాయ్. బాయ్. బాబు గారు బట్టలండి. రాంబాబు, ఈ కాలనీలో అందరి బట్టలు నువ్వే కదా ఐరన్ చేస్తావు? అంతే కదండి. ప్లాట్ నెంబర్ 63లో ఎవరెవరు ఉంటారు? ప్లాట్ నెంబర్ 63లో ఆయనకి ఏదో షాప్ ఉందండి. అమ్మగారికి అయ్యగారికి 2 ఆడపిల్లండి. ఒక మదర్, 2 డాటర్స్ ఒకేసారా? రే, బ్యాగ్ లో బుక్స్ అని సర్దుకున్నావా? మమ్మీ ఏంట్రా? మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? కోతుల నుంచి. ఓహో. రై టిఫిన్ చేయడం అయిందా? స్కూల్కి బయలుదేరదాం. డాడీ
మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? మనుషుల్ని దేవుడు తయారు చేశాడు రా. మరి అమ్మేంటి మనుషులు కోతుల నుంచి వచ్చారని చెప్తోంది? వాళ్ళంతా మీ మమ్మీ సైడ్ వాళ్ళు. అబ్బా వాటే జోకండి. వంశీ సాయంత్రం కలుద్దాం. టేక్ కేర్. ఓకే మావయ్య. రే పద. వంశీ నీకేమైనా కావాలంటే భవానీని అడుగు. అలాగే అత్తయ్య. నిషా నిషా, ఏంటి బావా? నువ్వు చాలా పెద్దదాని అయిపోయావు తెలుసా? ఈ మాట చెప్పడానికేనా పిలిచావు? కాదు కాదు, మరి మనం మన చిన్నప్పుడు అమ్మా నాన్న మొగుడు పిల్లలాట డాక్టర్ ఆడేవాళ్ళం, గుర్తుందా? అవునా, నాకు గుర్తులేదు. రా నీకు చూపిస్తా. డాక్టర్ ఆట ఇప్పుడు ఆడితే నీకు గుర్తొస్తాను. కూర్చో. డాక్టర్ ఆట ఎలా? 1 minute లో నా హార్ట్ ఎన్నిసార్లు బీట్ అవుతుందో చూసి చెప్పా. ఎలా? స్టెథోస్కోప్ లేదుగా? స్టెథోస్కోప్ అవసరం లేదు, చెవితో. ఓకే రా. బీట్స్. బావా నీ హార్ట్ అంత ఫాస్ట్ గా బీట్ అవుతోందేంటి? ఐ డోంట్ నో. ఇప్పుడు నేను నీకు చూస్తాను. ఎవరి హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఒక చాక్లెట్ కొని పెట్టాలి. ఏం ఆట ఇది? స్టూపిడ్ ఆట. ఐ హావ్ టు గో. ఏ నిషా ఉండు, ఇంకా 1 minute అవ్వలేదు. వంశీబాబు మా ఆయనకో ఉత్తరం రాసి పెట్టండి బాబు. ఉత్తరమా? ఎక్కడుంటాడేంటి? దుబాయ్ దగ్గర బాబు. ఫోన్ లో మాట్లాడచ్చుగా. అక్కడ సిగ్నల్స్ రావు బాబు. సరే పెన్ పేపర్ ఇవ్వు మరి. ఇదిగోండి బాబు పేపరు, పెన్ను. ఏమైనా తప్పులు రాస్తే ఇదిగోండి వైట్నర్, కొంచెం అండర్లైన్ చేయడానికి హైలైటరు, బాగా స్ట్రాంగ్ ఏమైనా చెప్పాలంటే రెడ్ పెన్ను, అక్కడక్కడ హార్ట్ సింబల్స్ వేయడానికి స్కెచ్ పెన్లు, ఇంకా ఉత్తరం పెట్టడానికి కవరు, ఆ కవర్ సీల్ చేయడానికి ఫెవిస్టిక్. ఏంటో లోపల పెద్ద స్టేషనరీ షాప్ ఉన్నట్టుంది. ఊరుకోండి బాబు, రాసి పెట్టండి. చెప్పు. మై డియర్ లవ్లీ మామా, నువ్వు అక్కడ ఎలా ఉన్నావు? నేను ఇక్కడ చిలుము పట్టిన ఇత్తడి చెంబులా ఉన్నాను. నువ్వు వచ్చి బాగా తోమితే గాని తలతల్లాను. చివర్లో 2 హార్ట్ సింబల్స్ వేయండి బాబు. వేస్తాను గానీ ముందు చెప్పు. నువ్వు దుబాయ్ నుంచి వచ్చేసరికి నీకు తెల్లటి దెబ్బ పండు లాంటి బిడ్డనిద్దాం అనుకుంటే ఇక్కడ అందరూ నల్లటి నేరేడు పండు లాంటి వాళ్ళే ఉన్నారు. కొంచెం ఇది హైలైటర్ తో అండర్లైన్ చేయండి బాబు. అన్ని తర్వాత చేద్దాం కానీ ముందు మ్యాటర్ చెప్పు. ఈ మధ్య వంశీ బాబు యాసవకాలం సెలవులకు వచ్చాడు. కాశ్మీర్ యాపిల్ పండులా కళకళ్ళాడుతున్నాడు. తనతో ఎలాగైనా కమిట్ అయ్యి నీ కోరిక తప్పకుండా తీరుస్తానని చెప్పి రాయి బాబు. సంతకం పెట్టేసి. తెల్లని పండంటి బిడ్డ కావాలని మా ఆయన కోరిక బాబు. కొంచెం మా ఆయన కోరిక తీర్చిపెట్టవా? వాడేవాడో కోరిక నేను తీర్చడం ఏంటే? వంశీ బాబు ఒరే ఏదో జరిగిపోయింది, వదిలేరా. మేమేమన్నా అనుకుంటామేమో, నువ్వు ఫీల్ అవుతున్నావేమో. మేము ఆ ఎపిసోడ్ పూర్తిగా మర్చిపోయాం. నువ్వు కూడా మర్చిపో. ఒక పని చేద్దామే, ఇద్దరం లీవ్ పెడదాం, ముగ్గురం కలిసి ఎక్కడికైనా మంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం. మంచి ఐడియా అండి. వీడు అమెరికా వెళ్లే ముందు ముగ్గురం కలిసి టైం స్పెండ్ చేసినట్టుంటుంది. నార్త్ ఇండియా వెళ్దాం. కరెక్ట్. రవి మనాలి వెళ్దామే. నేను ఎక్కడికి రాను. అలా అనుకు నాన్న. వెళ్దాం రా, ప్లీజ్ రా. ఓకే అని చెప్పు. నేను రాను. రవి నానా, రవి నానా, రవి.
రవి అంకుల్, రవి ఏడు అంకుల్? చూడమ్మా, ఎప్పుడూ పొరపాటున దారి తప్పి కూడా మా ఇంటికి రాకు. మీ వాళ్లకు తెలిసి రవి మీద పోలీస్ కేసు పెడితే మా వాడి ఫ్యూచర్ నాశనం అయిపోతుందమ్మా. అవునమ్మా, నువ్వు వాణ్ణి కలవడమే కాదు, వాడు కూడా నిన్ను కలవకుండా చూసుకో. ప్లీజ్ ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో అమ్మా, ప్లీజ్. ఆగమ్మా, ఆగు. ఇంట్లో సామాన్లు ఎప్పుడు పట్టుకెళ్తారు? ఏమో తెలియదు అంకుల్, మా నాన్నని అడగండి. మీరు ఇల్లు ఖాళీ చేస్తే నేను టూలెట్ బోర్డు పెట్టుకోవాలి. ఏమిటో ఇలా దరిద్ర కూడా బేరాలు నాకే తగులుతాయి. చే రామ రామ రామ. ఏంటమ్మా నాన్నగారు ఇంటికి వెళ్ళిపోయారు? తెలుసు, స్లీపింగ్ టాబ్లెట్స్ తెమ్మని పంపించారు. ఎన్ని? 20. 20 స్లీపింగ్ టాబ్లెట్స్? ఎందుకమ్మా? ఇంటి గెస్ట్లు వచ్చారు, వాళ్ళకి కావాలంట. కవరమ్మా. వదిలే. ఎక్కడికి వెళ్ళావు? బయటికి. నేను ఇంట్లోంచి కాలు బయట పెట్టదని చెప్పానా? చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? చెప్పకపోతే చంపేస్తాను. అవసరం లేదు, నేనే చచ్చిపోతాను. హలో డాక్టర్ గారు, ఇందాక మీ పాప వచ్చి మీరు తెమ్మన్నారని చెప్పి 20 స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకెళ్లారు. నాకు డౌట్ వచ్చి ఫోన్ చేశాను సార్. ఏంటి? ఏ ఆగవే, ఆగవే, ఉండు. చూసావా ఎంత దాకా వచ్చిందో? బ్యాగ్ లో ప్రికాషన్స్ పెట్టుకుని మరీ తిరుగుతుంది. నేను చంపినా పర్వం లేదే, నేను చంపేస్తాను. ఇవాళ నిన్ను చంపేస్తాను, చంపేస్తాను. బ్యాగ్ లో precautions పెట్టుకుంటావా? ఏయ్, నువ్వు చంపవే. ఉండవే, చంపేస్తాను. ఉండు. చూసావా ఎంత దాకా వచ్చిందో? మధ్యాహ్నం లంచ్ స్విగ్గీ అమ్మని అడుగుదామా లేక జొమాటో నాన్నని పురమాయిద్దామా అని తేజుగా డిసైడ్ అవుతుంటే వాడికి అనుకోకుండా ఒక లంచ్ ఇన్విటేషన్ వచ్చింది. హాయ్ తేజు. హాయ్. ఇవాళ మా ఇంటికి లంచ్కి వస్తావా? ష్యూర్, మీ ఇంటికి వస్తే ప్రాబ్లం ఏం లేదుగా. లంచ్ తర్వాత మా అమ్మాయిలు బయటకు వెళ్ళిపోతారు. 4కి యోగా క్లాస్ ఉంది. అప్పటిదాకా లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. ఓకే, వచ్చేస్తా. ఓకే, బాయ్. బాయ్. హే హాయ్. హాయ్. మా ఇంటికి వస్తావా? మీ ఇంటికా? ఎప్పుడు? ఏయ్ దొంగ, నువ్వు ఈ రోజు లంచ్ కి మా ఇంటికి వస్తున్నావని మమ్మీ చెప్పింది. మమ్మీ 4 o'clock కి యోగాకి వెళ్తారు. ఆ తర్వాత మన ఇష్టం. ఓకే. ఓకే, బాయ్. బాయ్. హాయ్. హాయ్. లంచ్ కి మా ఇంటికి వస్తున్నావు అంట కదా? అవును, ఎందుకు? లంచ్ తర్వాత ఫ్రెండ్ ఇంటికి స్పెండ్ ఓవర్కి వెళ్తున్నాను. నీకు లొకేషన్ పంపిస్తాను, నువ్వు అక్కడికి వచ్చేయ్. ఓకే, సీ యూ దేర్. ఓకే, సీ యూ, బాయ్. బాయ్. ఒకే రోజు సంగీత్, పెళ్లి, శోభనం అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ తేజుగాడు మాత్రం అలా జరిగినంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇవాళ అతను బ్యాట్స్మెన్ కాదు, లైఫ్ లో ఫస్ట్ ఓవర్ వేయబోతున్న ఒక గూగ్లీ బౌలర్ హ్యాట్రిక్ తీయబోతున్నాడు. పోస్ట్ లంచ్ సెషన్ ఆంటీతో, పోస్ట్ ఆంటీ సెషన్ ఆంటీ పెద్ద కూతురుతో, పోస్ట్ పెద్ద కూతురు సెషన్ ఆంటీ చిన్న కూతురుతో. పరమానందం అంటే ఏంటో తేజుగాడిని చూస్తే అర్థమయ్యేది. ఇదిగోండి మీ ఆర్డర్. థ్యాంక్స్ అండి. ఇదిగో. థ్యాంక్ యూ.
యూ? ఎస్, ఒక కాండం కావాలి. ఎనీ పర్టికులర్ బ్రాండ్? బాగా పనిచేయాలి, స్పోర్టీ ఫీల్ ఉండాలి, ఎక్కువ మైలేజ్ రావాలి. మీకు కావాల్సిన పర్ఫెక్ట్ మోడల్ మా దగ్గర ఉంది. విత్ ఎ న్యూ గ్లో ఇన్ ద డార్క్ ఫీచర్. చీకట్లో లైట్ వేసినట్టు వెలుగుతుంది. ఎంత? జస్ట్ 20 రూపీస్. ఇంకొకటి ఇవ్వండి. పోనీ బాక్స్ ఇమ్మంటారా? అందులో 12 ఉంటాయి. వద్దు, ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు, స్టోరేజ్ ప్రాబ్లం. ఇంకొకటి ఇవ్వండి సార్. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? వెడుతున్నారు, వస్తున్నారు, ఒక్కొక్కటి తీసుకెళ్తున్నారు, ఎందుకండి? ఎవరికి చెప్పొద్దు. చెప్పను. ఒకే రోజు 3 డిఫరెంట్ టైమింగ్స్ లో 3 డేట్స్ ఉన్నాయి. ఒకే రోజు 3 డేట్సా? ఎస్, ఒక మదర్, 2 డాటర్స్. ఒక మదరు, 2 డాటర్సా? ఒకే రోజు ఒకేసారా? వాట్ ఏ లక్కీ ఫెలో. హలో బ్రదర్, ఎక్స్క్యూజ్ మీ. హాయ్ ఆంటీ. హాయ్ తేజు, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ ఏంటి ఆంటీ? కాల్ మీ మధు, ఓకే? కమ్. మా పెద్దమ్మాయి రమ్య, మా చిన్నమ్మాయి ఛాయ. హాయ్. 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 తేజు మన కాలనీలోనే ఉంటాడు. యుఎస్ వీసా గురించి ఏదో డౌట్ ఉంటే అడగటానికి వచ్చాడు. ఏ రండే భోంచేద్దాం, మీరు కూడా బయటకు వెళ్ళాలిగా. తేజు ప్లీజ్ కమ్. అరే, అంకుల్ కూడా వచ్చేసారు లంచ్ కి. ఏంటి తేజు, ప్రేయరా? ఏ ప్రేయర్ అంటే? ఓ గాడ్, మై లవ్లీ గాడ్, అడగకుండానే పుట్టుకనిచ్చావు, అడగకుండానే ఆకలి కూడా ఇచ్చావు, ఆకలి తీరడానికి ఫుడ్ ఇచ్చావు, పప్పు టమాటాలోకి నెయ్యి ఇచ్చావు, అందులోకి వడియాలు ఇచ్చావు, కాకరకాయలో చేదిచ్చావు, గుమ్మడికాయలో తీపిచ్చావు, చింతకాయలో పులుపిచ్చావు, మిరపకాయలో కారం ఇచ్చావు, వాక్కాయలో వగరిచ్చావు, బెండకాయలో జిగిరిచ్చావు, పొట్లకాయలో పొడిగిచ్చావు. చిన్నవాళ్ళకి తప్పు చేసే గుణం ఇచ్చావు, పెద్దవాళ్ళకి క్షమించే పెద్ద మనసు ఇచ్చావు. ఇచ్చావా లేదా గాడ్? ప్లీజ్ చెప్పు గాడ్, లేకపోతే నేను అయిపోతాను. ఒకవేళ ఇవ్వడం మిస్ అయితే వెంటనే ఇచ్చి, క్షమించేవాడు మనసును మహారాజ్ అంటారు. నువ్వెందుకో ఇవాళ కోరిక తీర్చేటట్టు కనిపించట్లేదు. ఏ తేజు, ఎక్కడికి వెళ్తున్నావు? స్టమక్ అప్సెట్ ఆంటీ. సమ్మర్లో వచ్చే కరెంటు బిల్లుల వాయింపుడికి వంశీ వాళ్ళ మావయ్యకి చాలా చిరాకు వచ్చేది. ఇంట్లో వాళ్ళు తలా ఒక గదిలో ఏసీ వేసుకొని పడుకోవడం కట్ చేసి ఒక ఏసీ ఆన్ చేసి హాల్లో అందరూ పడుకోవాలన్న రూల్ మెయింటైన్ చేసేవాడు. రాకీ, గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్ డాడీ. మమ్మీ, ఇంత త్వరగా ఎందుకు పడుకోవాలి? తొందరగా పడుకొని తొందరగా లేస్తే బాగా చదువు వస్తుందిరా. బాగా చదువు వస్తే ఏమొస్తుంది? బాగా చదివస్తే మంచి పెళ్ళాం వస్తుంది. మరి డాడీ కూడా బాగానే చదువుకున్నాడు కదా, నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? చచ్చింది గుర్రే.
అక్కడ పడుకో. ఇంకే వెళ్ళి అక్కడ పడుకో ప్లీజ్. భవాని, అమ్మగారు నువ్వు వెళ్ళి అక్కడ పడుకో. ఎందుకు అమ్మగారు? నువ్వు వెళ్ళి అక్కడ పడుకో. వంశీ ఏమైందిరా? రే, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఆ బంగారంలో నేలకేసి కొట్టదని. చూడు ఆ నేల ఎంతలా బొక్కలు పడిపోయిందో. సారీ అంకుల్. ఎప్పుడు పోతున్నావు అమెరికాకి? అడ్మిషన్ లెటర్ రాగానే బయలుదేరాలి అంకుల్. ఎప్పుడు వస్తుందా లెటరు? ఎప్పుడైనా రావచ్చు అంకుల్, దానికోసమే వెయిటింగ్. నువ్వు అమెరికా పోతే నిజంగానే ఇల్లు ఖాళీ చేస్తారా? ఏమో అంకుల్, మా నాన్నని అడగాలి. మీ నాన్న అడగాల? నిన్న పోర్షన్లో పిల్లొస్తే సామాన్ ఎప్పుడు తీసుకెళ్తారని అడిగితే అది కూడా మా నాన్న అడగాలని చెప్పింది. దాని నాన్న సామాన్ తీసుకెళ్ళడు, మీ నాన్న ఇల్లు ఖాళీ చేయడు. నాతో ఆడుకుంటున్నారా మీరంతాను? రూపాయి ఇక్కడికి వచ్చిందా? వచ్చింది. వచ్చి మేము వాళ్ళతో ఏదో సొల్లేసుకెళ్ళింది. నానా, రూపాయి ఇక్కడికి వచ్చిందా? కంగ్రాట్స్ రా, నీ అడ్మిషన్ లెటర్ మెయిల్ వచ్చేసింది. రూప మన ఇంటికి నా కోసం వచ్చిందా? వచ్చిందిరా, నచ్చ చెప్పి పంపించేశాం. రారా వచ్చి నీ లెటర్ చూసుకో.
భలే జోకేశారు సార్. ఈ రోజుల్లో కూడా ఇంకా ముహూర్తాలు జాతకాలు నక్షత్రాలు ఏమి సార్? రెండు ఫ్యామిలీలకి ఒకళ్ళకొకళ్ళు నచ్చారా లేదా? డబ్బులు సెట్ చేసుకున్నావా? మంచి ఫంక్షన్ హాల్ బుక్ అయిందా లేదా? ఇక కట్న కానుకల విషయాలు అంటారా? అది మీరు ఎలా చెప్తే అలా. పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరిపిస్తాం. రూపా, రవి రవి I missed you. I missed you so much, Rupa. I love you. I love you. Ravi, I missed you so much. దాందే ఉందండి. అబ్బాయి పక్కనుంటే ఫోన్ ఇవ్వండి, నేను అమ్మాయికి ఫోన్ ఇస్తాను. అన్ని విషయాలు వాళ్ళే మాట్లాడేసుకుంటారు. లైన్ లో ఉండండి, ఇస్తున్నాను. మళ్ళీ లైన్ లో ఆగండి. రేయ్, చచ్చావురా నా చేతిలో ఇవాళ. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేరు అంకుల్, మమ్మీ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. కెన్ ఐ సిట్? రా, నువ్వు కూడా వచ్చి కూర్చో. సారీ అంకుల్, అసలు ఏం జరిగిందంటే నీ వయసులో కుర్రాళ్ళు ఏం చేస్తారో నువ్వు అదే చేసావు తేజు. నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. నేను మా పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకున్నాను, సొసైటీ కోసం పిల్లల్ని కన్నాను. ఇంతమందికి ఇన్ని చేసి నేను నా కోసం నేను ఏమీ చేసుకోలేకపోయాను. నాకు ఆడవాళ్ళంటే గౌరవం ఉంది, అభిమానం ఉంది, కానీ వాళ్ళంటే ప్రేమ లేదు, ఇష్టం లేదు, కోరిక అస్సలు లేదు. నిన్ను మొట్టమొదటిసారి మా షాప్లో చూసినప్పుడు మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఏం ఫిక్స్ అయ్యారు అంకుల్? బీరువాలోంచి బయటకు వచ్చేద్దామని. ఏం చెప్తున్నారు అంకుల్? ఐ వాంట్ టు కమ్అట్ ఆఫ్ ది క్లాసెట్. అంటే మీరు? ఎస్, ఐ లైక్ యూ తేజు.
ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ యూ. అంకుల్ తేజు, నన్ను వదిలేండి అంకుల్, నేను అలాంటి వాడిని కాదు అంకుల్. నీకు తెలియదు తేజు, నువ్వు ఇంకా బీరువాలోనే ఉన్నావు. బయటకు వచ్చాయి, మన ప్రపంచంలో ఎంత ఆనందం ఉందో నీకు తెలుస్తుంది. నేను ఏ బీరువాలో లేను, నాకు ఏ ప్రపంచం అవుతుంది, నన్ను వదిలేండి అంకుల్. నాకు తెలుసు ఆ తలుపులు బద్దలు కొట్టుకు రావడం ఎంత కష్టమో. నీకు తోడుగా నేనుంటాను, మనం హ్యాపీగా ఉండొచ్చు. వచ్చేయి, బయటకు వచ్చేయి, మనిద్దరం కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం. ప్లీజ్ అంకుల్, నన్ను ఈ ప్రపంచంలోనే ఉండినివ్వండి అంకుల్. అయితే ఒక పని చేద్దాం, నాకున్న 2 కూతుళ్ళలో ఒక కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు మా ఇంటికి అల్లుడుగా వచ్చేయి, మనిద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అంటే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని మీ ఇంటికి అల్లుడుగా వచ్చి మీతో కాపురం చేయాలా? ఐడియా బాగుంది కదా. మీరు ఫస్ట్ బయటికి వెళ్ళండి అంకుల్, బయటికి వెళ్ళండి. వెళ్ళండి. ఇది చాలా పెద్ద డిసిషన్. టేక్ యువర్ ఓన్ టైం. టచ్ లో ఉంటాను. మా షాప్ లో ఒక ఆఫర్ ఉంది. 3 కండమ్స్ కొంటే ఒక వ్యాజ్లైన్ బాటిల్ ఫ్రీ. ఆ రోజు ఇవ్వడం మర్చిపోయాను, తీసుకో. నాకు ఏ బాటిల్ ఏ ఆఫర్ వద్దు అంకుల్, మీరు వెళ్ళండి. యాక్చువల్ గా ఆఫర్ ఉంది, ఈ చిన్న బాటిల్ నీకు ఉపయోగపడుతుందని ఇది తీసుకొచ్చాను, తీసుకో. నాకు ఏ బాటిల్ వద్దు అంకుల్, మీరు వెళ్ళండి. ఇది కూడా తీసుకోకపోతే నేను హర్ట్ అవుతాను. మీరు ఏమైనా పర్లేదు, వెళ్ళండి అంకుల్, వెళ్ళండి. డాడీ, మా ఫ్రెండ్స్ అందరినీ స్కూల్లో డ్రాప్ చేయడానికి వాళ్ళ మమ్మీలు వస్తారు, కానీ నన్ను డ్రాప్ చేయడానికి నువ్వెందుకు వస్తావు? వాళ్ళని చూడడానికే కదరా నేను వచ్చేది. ఏంటి ఏమన్నారు? నేనేమన్నాను? రేపు పదరా చంపేస్తాను నేను. రేపటి నుంచి స్కూల్ కి నేను రిక్షాలో పంపిస్తాను. నాన్న వంశీ, ఇవాళ ఏకాదశి, నూనె రాసుకుని తలంటుకో. సాయంత్రం అందరం కలిసి గుడికి వెళ్దాం. భవానీ అమ్మగారు, వాడు జుట్టు చూడు ఎలా అట్టగట్టుకుపోయిందో. బాగా నూనె రాయి, తల స్నానం చేస్తాడు. సరే అమ్మగారు. బాయ్ వంశీ. బాయ్ అత్తయ్య. రండి బాబు, నూనె రాసుకుందాం. లేకండి బాబు, ఒంటికి పెడతాను. మీరు జిమ్కి వెళ్తారా బాబు? ఎందుకు? మా కర్రోడిని కండలు పెంచమని ఎన్నిసార్లు చెప్పాను. వాడు కండలు పెంచలేదు గాని బొర్ర మాత్రం బాగా పెంచాడు బాబు. మీరు రన్నింగ్ కూడా చేస్తారా బాబు? బాగా దిట్టంగా ఉంటేను. బాబు, ఆ బాత్రూమ్ లో వేడి నీళ్ళు రావట్లా, ఈ బాత్రూమ్ లోకి వెళ్ళండి. ఏమండి, పోలీసులు వచ్చారేంటండి? ఉండే ఒకటే కనుక్కొస్తాను. అబ్బా ఉండండి, మిమ్మల్ని కూడా వేసుకుపోతారేమో. ఇక్కడ రవి అంటే ఎవరు? మా అబ్బాయి సార్. పిలవండి. రవి, నానా ఏవయ్యా, రూపా అనే అమ్మాయి వెనకాల తిరుగుతున్నావంట. వాళ్ళ నాన్న కంప్లైంట్ చేశాడు. స్టూడెంటా? అవును సార్, అమెరికా కూడా వెళ్ళబోతున్నాడు.
ఏంటి ఆ పిచ్చి పనులు? శుభ్రంగా చదువుకోవచ్చు కదా. ఇదిగో రిస్ట్రైనింగ్ ఆర్డర్. సార్ సార్ ఆ అమ్మాయికి 500 గజాల డిస్టెన్స్ లో వెళ్తే అరెస్ట్ చేసి కేసు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. నాన్న ఇలా రా, కూర్చో. ఒరేయ్, నువ్వు పుట్టిన తర్వాత నువ్వు తప్ప మాకు వేరే ప్రపంచం తెలియదురా. మా ఆశలన్నీ నీ మీదే, మా కలలన్నీ నీ భవిష్యత్తు గురించే. అన్నీ కట్టేసుకుని పైసా పైసా కూడబెట్టి నిన్ను చదివించుకున్నావు. నువ్విప్పుడు అమెరికా వెళ్తున్నావంటే ఎంత గర్వంగా ఉందో తెలుసా మాకు. మా కష్టార్జితం అంతా ఒక అమ్మాయి కోసం వృధా చేయొద్దురా. ఆ అమ్మాయిని మర్చిపోయి అమెరికా పనుల మీద ఫోకస్ పెట్టరా. ప్లీజ్ రా నాన్న. ఉం? నాకు అమెరికా వెళ్ళాలనే థాట్ అస్సలు లేదు. థాట్స్ అన్నీ రూప గురించే. తనతోనే ఉండాలి, తనే కావాలి. నన్ను ఎంతగానో ప్రేమించే అమ్మా నాన్నల్ని బాధ పెట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. నేను ఎంతగానో ప్రేమించే రూప విషయంలో నా నిస్సహాయతను చూసి నా మీద నాకే ద్వేషం మొదలైంది. రూప లేకపోతే నాకెవ్వరూ వద్దు, ఏమీ వద్దని కూడా అనుకోలేకపోతున్నందుకు బాధ ముంచుకొచ్చింది.
ఒరేయ్ మీ అమ్మని పిలవరా, మీ ఇద్దరికి ఓ గుడ్ న్యూస్ చెప్తాను. మంజు మంజు, ఏంటండి? మనోడు ఇష్టంగా ఏం తింటాడు? బెల్లం పాయసం. ఎందుకండి? నేను ఈ గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ పాయసం చేసే పనిలో ఉండాలి. ఏం గుడ్ న్యూస్ అండి? మనోడికి ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ అయిందే. అవునా? ఆ, అమెరికా, అడ్మిషన్, స్టూడెంట్ లోన్ ఇలాంటి మాటలు వింటేనే కోపమో చిరాకో తెలియదు గానీ సర్రుమని మొదలయ్యేది. రూప తప్ప నా మైండ్ లో వేరే దేనికి ప్లేస్ లేదు. రూప తప్ప నా హార్ట్ లో వేరే ఎవ్వరికీ చోట్లేదు. రూపకు కూడా అలాగే అనిపిస్తూ ఉండుంటుంది. నేను అమెరికాకు కాదు, రూపతో కలిసి వేరే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. వాడు మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడేమోనండి. రే అమ్మాయిని చూపిస్తారు, ఓకే అని చెప్పు. కాదంటే నిన్ను అక్కడే చంపి పారేస్తా. ఏంటి? రేయ్ నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. అబ్బా వీణెందుకు తెచ్చావురా? నాకు అన్ని వీడే వీడు నాతోనే ఉంటాడు. తీసి ఆగండ్రా. రే పెళ్ళై పిల్ల ఆస్తి మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యి దానికి విడాకులు ఇచ్చేదాకా ఓపిక పట్టి సావండ్రా. తర్వాత అమెరికా వెళ్ళి పెళ్లి చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు సావండి. రండి 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 అమ్మా. ఇల్లు బ్రహ్మాండంగా కట్టించినట్టున్నారు. మా ఇల్లు రెనోవేషన్ లో ఉందండి, టెంపరీగా ఇక్కడికి మూవ్ అయ్యాము. ఇది అద్దిల్లు. ఓ అద్దిల్లా? నేను మంచిగానే ఉన్నా. ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? ఆ వదిన కూడా బానే ఉందిరా, పిల్లలు బానే ఉన్నారు. నీ సంగతి చెప్పు, ఏమైంది ఈసారి? పంట ఏమైంది? ఏ వేసారు పంట? వర్షాలు మంచిగానే పడ్డాయి కదా. కాఫీ అదిరిపోయిందండి. థ్యాంక్ యూ అండి. ఏరా అమ్మాయి నచ్చిందా? ఈ రోజుల్లో కూడా అలా ఎవరు అడుగుతారండి? ఏదో శాస్త్రం కోసం అడిగాంలేండి. అసలు మావాడు ఫోటో చూస్తే ఓకే అన్నాడు. లేకపోతే ముహూర్తాల దాకా వస్తామని చెప్పండి. ఫస్ట్ ముహూర్తం ఏది ఉంటే అది, దానికి పెళ్లి చేసేద్దాం. మీరు ఎలా అంటే అలా. సరే సరే, ఆ విషయం నేను చూసుకుంటానులే. డబ్బుల గురించి మీరే మరీ అవ్వకండి. అమ్మ కూడా చెప్పు, నేను చూసుకుంటా అని చెప్పు. ఎవరు లేరా? మరి బండెలో వచ్చింది? హలో సార్, నేను నర్సైనండి. ఒకసారి బయటికి రండి సార్. ఒక్క నిమిషం అండి. ఏమైందిరా? ఇంకొక రౌండ్ కాఫీ. శుభ్రంగా. కారు ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఏమో సార్, దొల్లుకుంటూ వచ్చింది సార్. పెళ్ళైన తర్వాత ఇద్దరం ఒకేసారి అప్లై చేద్దాంలే. అక్కడ ఉన్న కారు ఇక్కడ దానంతట అదే దొల్లుకుంటూ వచ్చింది సార్, వచ్చింది సార్. ఇప్పటిగా మాట్లాడమంటే ఒకటి ఇస్తాను, ఇడియట్ అని. ఎలా ఊరుకుంటారే? కూడా నేను తిరిగి వచ్చేసరికి ఈ కార్ అక్కడ ఉండాలి. నన్నేం చేయమంటారు సార్? దోశ అక్కడ పెట్టవయ్యా. నేనెలా తోస్తాను సార్? నిన్ను ఇంటికి గెస్టులు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను ఈ సంగతి. ఎక్కడికి? ఇక్కడ నుంచి దూరంగా. రవి
రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఉన్నా మళ్ళీ వీళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి మీ వాడి మీద కేసు పెట్టక తప్పదు. సార్ ప్లీజ్ సార్, వాడికి అమెరికాలో ఖాళీ సీట్ వచ్చింది సార్. వాడు చదువుకు లోన్ కూడా శాంక్షన్ అయింది సార్. వీడి మీద కేసు పెడితే వీసా రాదు సార్. వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్. నథింగ్ డూయింగ్ సార్. వీడి మీద కేసు పెట్టాల్సిందే, లోపల వేయాల్సిందే. ప్లీజ్ కామ్ డౌన్ సార్. మీ అమ్మాయి పిలవకుండానే మీ ఇంటి దాకా వచ్చాడా? తన పర్మిషన్ లేకుండా బెడ్రూమ్లోకి వెళ్ళాడా? నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తావని తెలిసినా నిన్ను వదిలేస్తున్నాను. అదేంటి సార్? నీ కాలికి ఓ ట్రాకర్ ఫిక్స్ చేస్తాం. అది 24/7 మానిటరింగ్ లో ఉంటుంది. నువ్వు ఆ అమ్మాయి ఉన్న దరిదాపుల్లోకి వెళ్ళావని తెలిస్తే వెంటనే నేను అరెస్ట్ చేస్తాం. ఈ సొల్యూషన్ మీకు ఓకే అనుకుంటా? దేవుడు అందరికీ మంచి లైఫ్ ఇస్తాడు, మనమే పాడు చేసుకుంటాం. ఫ్యూచర్ లో నీ లైఫ్ లోకి చాలా మంది అమ్మాయిలు వస్తారు పోతారు, కానీ ఫ్యూచరే లేకపోతే జాగ్రత్త. వెళ్ళు, తీసుకెళ్ళండి. ఓకే సార్. ఏమైంది నిషా? పోగు పడిపోయింది. ఏమైంది? ఏదో పడింది. రాత్రి పైన ఇక్కడ బలి తిరగడం చూశాను, అది పడింది అనుకుంటా. చూస్తాను, నేను చూస్తాను. నేను తీసుకుంటాను. వచ్చినప్పటి నుండి నీ వేషాలన్నీ ఒక గంట కనిపెడుతూనే ఉన్నాను నేను. అసలు ఏం కావాలరా నీకు? చెప్పు చెప్పు, అడిగేది నిన్నే. చెప్పు. నువ్వు నన్ను ఎలా చూసావో నాకు కూడా నిన్ను అలానే చూడాలనుంది. ఓకే, హ్యాపీయా? స్టూపిడ్ ఫెలో. డాక్టర్ వస్తున్నా వస్తున్నా. భవానీ, భవానీ, మా డార్లింగ్ భవానీ. మామా ఎప్పుడొచ్చా? ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగి ఆగలేక డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి. ఏంటి మామ ఇంత వేడిగా ఉన్నావు? దుబాయ్ లో ఎండలు ఎక్కువ కదే. చిలిపి మామ, అన్ని అటకరంగానే మాట్లాడతావు. ఒకసారి నొక్కలు అయినా ఇక్కడికి వచ్చావేంటి? నువ్వు వచ్చేదాకా ఆగలేకపోయానే. నీ పెదవి కొరికి చాలా రోజులైందే. మామ ఉండు మామ. అబ్బా రావే, ఇంట్లో ఎవరు లేరుగా. ఎవరు లేరు. ఒకసారి పట్టుకొని చూడు, ఎంత వేడిగా ఉన్నాను. ఎక్కడే తీసుకెళ్తున్నా? రావే, ఈ బల్లెకు పడుకో. అయ్యో తాగలేకపోతే. ఎన్ని గంటలకు అపార్ట్మెంట్? 11 కాన్సులేట్కి రమ్మన్నారు సార్. ఫింగర్ ప్రింటింగ్ అవ్వగానే కాల్ చేయండి, వచ్చి మళ్ళీ ఫిక్స్ చేయాలి. ఓకే సార్.
నమస్తే నమస్కారం. సారీ మీకు కార్డు ఇవ్వడానికి టైం లేదు, అందుకే మెసేజ్ చేశాను. రాత్రికి అమ్మాయి పెళ్లి, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఏంటి ఇంట్లో సామాన్ తీసుకెళ్ళడానికి వచ్చారా? కాదండి, అమ్మాయి పెళ్లి తాలూకు వెండి సామాన్ అంతా ఇక్కడే ఉండిపోయింది, అవి తీసుకెళ్దామని వచ్చాను. మరి మిగతా సామాన్లు ఎప్పుడు తీసుకెళ్తారు? త్వరలో తీసుకెళ్లిపోతానండి. మరి ఇంటి తాళం? తాళం మేడ పైన ఉందండి. హాయ్ తేజు, మళ్ళీ ఎందుకు వచ్చారు అంకుల్? నిన్ను బీరువాలో నుంచి బయటికి తీసుకొద్దామని. నాకు మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది అంకుల్. అర్థం చేసుకోగలను, నీ పరిస్థితిలో నేనున్నా. ఇది వీలైనంత త్వరగా తక్కువ నొప్పితో బయటపడాలనుకుంటాను. నాకు కూడా ఎక్కువ టైం లేదు. జస్ట్ ఇన్ అండ్ అవుట్ 5 నిమిషాలు చాలు. ఒక్కసారి మన ఇద్దరం కలిసి ఉంటాం ఊహించి చూడు, ఎంత బాగుంటుందో. చిచి ప్లీజ్ తేజు, ఒక్కసారి నీ ఒళ్ళో నా తల పెట్టుకుని పడుకోవాలనుంది. ఒక్కసారి నా ముక్కుతో నీ ముక్కుని ఆడించాలనుంది. వ్యాజ్లైన్ ఆఫర్ అంటే వద్దన్నావు, అర్థం చేసుకున్నాను. నన్ను కూడా కాదంటే అలా. అంకుల్, ఆంటీ, చచ్చో. ఆంటీ. హాయ్ తేజు. ఏదో ఒక పని వల్ల ఈ మధ్య నిన్ను అస్సలు కలవడం కుదరట్లేదు, అందుకని వీలు చూసుకుని నేనే వచ్చేసాను. ఇంట్లో ఎవరు లేరు కదా? అంకుల్ ఉన్నారా ఆంటీ? అంకుల్. హాయ్ రమ్య. హాయ్. 1 సెకండ్. ఆంటీ రమ్య. హాయ్. హాయ్ తేజు. ఏంటి ఈ మధ్యన కాల్స్ అసలు లిఫ్ట్ చేయట్లేదు? నేను ఇంటికి పిలుద్దామంటే మమ్మీ ఛాయ ఇంట్లోనే ఉన్నారు, అందుకే నేనే వచ్చేసా. హాయ్. హాయ్ ఛాయ. ఛాయ. హాయ్. హాయ్ వాట్సాప్, ఏమైపోయావు? అసలు టచ్ లోనే లేవు. ఐ మిస్ యూ సో మచ్, యు నో. కమ్ లెట్స్ హరీ అప్. ప్రొటెక్షన్ కూడా నేనే తెచ్చాను. ఇంట్లో ఎవరు లేరు కదా? మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. ఏంటి? ఆర్ యు ఎక్స్పెక్టింగ్ సమ్వన్? దొరికిపోయే రోజులో ఉంది. మా పేరెంట్స్ ఏమో. వాట్? ఆంటీ. తట్టుకోలేకపోతున్నాను. ఎంత మర్చిపోదామని ట్రై చేసినా నువ్వే గుర్తొస్తున్నావు. సారీ ఆంటీ. ఇంకా పడుకున్నావేంటే? లే లే, స్నానం చేసి చీర కట్టుకో. డాడీ రాగానే కళ్యాణ మండపానికి బయలుదేరాలి. ఒరేయ్, నీ పాస్పోర్ట్ ఎక్కడుందిరా? థ్యాంక్స్ నాన్న. రేయ్, నువ్వు అమెరికా వెళ్లే ముందు నీకు లాస్ట్ లెసన్ రా. అబ్బా నాన్న, ఇది కంపల్సరిగా నువ్వు వినాల్సిందేరా. రేయ్, అమ్మాయిల మీద రెస్పెక్ట్ ఇక్కడ ఉండాలి, ప్రేమ ఇక్కడ ఉండాలి, కోరికేమో. పదండి పదండి, క్యాబ్ వచ్చేసింది. ఎందుకురా? మొత్తం మీద వీడు అమెరికా వెళ్తున్నాడు. అమ్మయ్యా, కాంపౌండ్ లో పెద్ద పని చిన్న పని చేసేవాడు ఒకడు తగ్గాడు. నిజంగా వీళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారా? ఎందుకు ఖాళీ చేయరు? ఓ మంచి వెజిటేరియన్ ఫ్యామిలీ వెయిటింగ్ లో ఉంది. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. వచ్చే నెలలో దిగిపోతారు. నేను కూడా రావచ్చా ఎయిర్పోర్ట్ కి? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా? ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, టైం అవుతుంది. ఇప్పుడే వస్తానమ్మా. కింద నీలిమాంటికి బాయ్ చెప్పొస్తా.
హాయ్ తేజు, నువ్విది చదివేసరికి నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి పైన మొదలుపెట్టి ఉంటాను. మన మధ్య ఏం జరిగిందో నీ గుర్తు నాకు ఎలా అనిపించాలో ఏమనిపించాలో అర్థం కావట్లేదు. అర్థమవ్వకపోయేసరికి దాని గురించి ఆలోచించడం మానేశాను. జీవితంలో మనకు జరిగే వాటిని ఎందుకు, ఎప్పుడు, ఎలా అని ప్రశ్నించడం మానేసినప్పుడే మనం నిజంగా ఆనందంగా ఉండగలం. నిన్ను కలవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నిన్నెప్పటికీ మర్చిపోను. అది చాలా నాకు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. దేనికోసం ఎవరి కోసం మారొద్దు. నువ్వు కావాలనుకున్న ప్రతిదీ నీకు దక్కే అదృష్టం ఆ దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటూ, నీలిమ. తొందరగా దిగవే, టైం అవుతుంది. అబ్బబ్బా కంగారు పెట్టకండి. అదిగో చెప్పానా వీడి ఇప్పుడు అప్పుడే పైకి రాడని. అబ్బా నాన్న, నా సూట్ కేసు ఎందుకు తెచ్చారు? నేను ఇంకా నా కడ్రాయిలే సర్దుకోలేదు. ఒరేయ్, నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని తెలిసే నా డ్రాయర్లని నీ సూట్ కేసులో సర్దిస్తా. అవసరం అయితే నీ డ్రాయర్లు నేను వాడుకుంటా పదా. రే ఎయిర్పోర్ట్ లో 2-3 అవర్స్ వెయిట్ చేయాలి. ఆకలిస్తే చస్తావు. ఈ అరటిపండు తిను. ఎందుకండి చిన్నపిల్లాడికి అట్టుపండు చూపించి భయపెడతారు? వాడిని వదిలేయండి. ఒక అద్భుతమైన సమ్మర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మేము ఏదైతే నేర్చుకుని అమెరికా వెళ్ళాలనుకున్నామో అందులో మాకు పిహెచ్డీలు రాలేదు, కానీ ఒక అందమైన అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగాం. మేము కావాలనుకున్నది మాకు దక్కింది. ఈ సమ్మర్ని మర్చిపోం ఎప్పటికీ. మేము అర్థం చేసుకున్నది ఏంటంటే, అమ్మాయిల నమ్మకం, అభిమానం, గౌరవం పొందాలంటే ముందు మనం అమ్మాయిలను గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళ ఎమోషనల్ కోషెంట్ని అర్థం చేసుకునే ఇంటెలిజెన్స్ కోషెంట్ మనకు ఉండాలి. వాళ్ళని పూజించాలి, గాఢంగా ప్రేమించాలి. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది అదే. వాళ్ళకు కాదు, అందరికీ కావాల్సింది అదే, ప్రేమ. అమెరికాలో అమ్మాయిలు మమ్మల్ని పట్టించుకుంటారా లేదా అనే విషయం మేము పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఎందుకంటే తిరిగి వచ్చేటప్పటికి మా ప్రేమ మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి. మా అందమైన ప్రేమ. ఈ విషయంలో మేము ముగ్గురం నిజంగా అదృష్టవంతులం. సారీ, యాక్చువల్గా వంశీగాడు నేను ఇద్దరమే అదృష్టవంతులం. తేజుగాడికే పాపం ఎవరూ లేరు. టేక్ ఆఫ్ అయ్యాక బెల్ కొట్టకూడదని తెలియదా? టేక్ ఆఫ్ అయింది కాబట్టి కొట్టాను రా. ఏంటి? వాడు ఫ్లైట్ ఎక్కేటప్పుడే వాడికి టేక్ ఆఫ్ అయిందిరా. ఏం టేక్ ఆఫ్ రా? ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎయిర్ హోస్టర్స్ వాడిని చూసి నవ్వింది. రేయ్, ఎయిర్ హోస్టెస్ అందరినీ చూసి నవ్వుతారా? లేదురా, ఆ ఎయిర్ హోస్టెస్ నాకు కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇచ్చింది. అందుకే ఎయిల్ సీట్ లో కూర్చున్నా. ఐల్ సీటా? ఎందుకు? ఆ ఎయిర్ హోస్టెస్ అటు ఇటు నడిచినప్పుడు మనం కొంచెం భుజం బయట పెట్టి రాసుకుంటే టిఫిన్ చేసినట్టు ఉంటుందని. చెయ్యదావా?